అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు ద పిఎంసి డిజిటల్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్ఫూర్తితో గ్లోబల్ మాస్టర్స్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు 4వ రోజు. ముందుగా కొంచెం సేపు ధ్యానం చేసుకొని ఆ తర్వాత మన అతిథితో మనం చిట్ చాట్ చేసుకుందాం. ధ్యానం చేసే పద్ధతి ఆనాపానసతి చేయ విధానం. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కళ్ళద్దాలు ఉంటే తీసివేయండి. చేతులు 2 కలిపి ఉంచుకోండి. కాళ్ళు 2 క్రాస్‌గా చేసుకొని కూర్చోండి. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసలను ఏకధారగా గమనిస్తూ ఉండాలి. ఏ మంత్ర జపము లేదు, ఏ నామము లేదు. కేవలం శ్వాసానుసంధానం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాం. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసలను ఏకధారగా గమనిద్దాం. ఎటువంటి ఆలోచన లేదు. ఏ మంత్ర జపము లేదు. ఏ దేవతా నామస్మరణ లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానం.
మ్యూట్ లో ఉన్నావు. ఓకే మాస్టర్స్, ఇప్పటి వరకు చేసుకున్న ధ్యానానికి గట్టిగా క్లాప్ చేసుకుందాం. వెల్కమ్ టు ద గ్లోబల్ మాస్టర్స్. వెల్కమ్ సార్. ఈ రోజు గ్లోబల్ మాస్టర్స్ కార్యక్రమంలో మనకి వచ్చారు అనిల్ గారు. అనిల్ గారు USA లో ఉంటారు. చిన్న పిల్లల కోసం కిడ్స్ మెడిటేషన్ సార్ చాలా అద్భుతంగా టీచ్ చేస్తున్నారు. తమ వృత్తి కొనసాగిస్తూనే పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు సార్ని కలవటం మనకి చాలా సంతోషకరమైన విషయం. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వీలున్నప్పుడు వెళ్ళి ఎంతో మంది పిల్లలకి, యంగ్స్టర్స్ కి మెయిన్ సార్ తమ యొక్క జ్ఞానాన్ని షేర్ చేస్తున్నారు. ఎంతో ప్రేమమూర్తులు. వారిని ఈ రోజు కలుసుకోవటం నిజంగా మనకి చాలా ఒక గొప్ప వరం అనే చెప్పుకోవాలి. ఈ రోజు సార్ యొక్క అనుభవ జ్ఞానాన్ని సార్ ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ సార్. వెల్కమ్ అండి. Namaste, Master. నమస్తే సార్. Good to be here. Good to be here. Thank you, Anita Master. మీరు ఈ సెషన్స్ని కండక్ట్ చేస్తున్నందుకు, అలానే మీరందరూ ఈరోజు ఈ టైం తీసుకొని జాయిన్ అయినందుకు, నా నా ప్రయత్నం ఏంటి అంటే ఈ మెడిటేషన్లో నాకు వచ్చిన అనుభవాన్ని మీతో పంచుకోవటమే ఈరోజు ఉద్దేశము. పంచుకునే భాగంగా ముందుగా మనము ఒక్కసారి మన గురువులైన ప్రతి ఒక్కరికి మన చిన్నప్పటి నుంచి మన జీవితంలో మనకి మార్గం చూపి, అలానే ధ్యానం ఆనాపానాసతి వచ్చేసరికి పత్రిజీ గారు, అలానే నాకు వంశీకిరణ్ మాస్టర్, ఇలా ప్రతి సందర్భంలో ఎప్పుడైతే అవసరమో ఎవరో ఒక మాస్టర్ మనకు వచ్చి దారి చూపిస్తూ మనల్ని ముందుకు తీసుకువెళ్తున్న గురువులందరికీ మన అందరి తరపున ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సెషన్ని మొదలు పెట్టుకుందాం. రైట్. ఎస్ సార్. సార్ మీ గురించి, మీ బాల్యము అది క్లుప్తంగా చెప్పండి. ఎక్కడ పెరిగారు, ఏంటి ఆ విశేషాలు? యా, అబ్సల్యూట్లీ. మా సొంత గ్రామం వచ్చేసి ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్. మా నాన్నగారు టీచర్, హెడ్ మాస్టర్, మా అమ్మగారు హౌస్ వైఫ్. మా ఫ్యామిలీలో మేము ముగ్గురు బ్రదర్స్మి. నేను మధ్యలో బ్రదర్, మా మధ్యలో వాడిని. నేను నా స్కూలింగ్ అంతా ఏపీఆర్ స్కూల్లో జరిగింది. మేమందరము దాన్ని అన్నము పప్పు రసం సాంబార్ అని పిలుచుకునేవాళ్ళం. వాట్ దట్ మీన్ ఇస్, నేను హాస్టల్లో పెరిగాను 10th క్లాస్ వరకు ఏపీఆర్ స్కూల్లో. తర్వాత విజయవాడలో నా ఇంటర్మీడియట్ జరిగింది, దెన్ ఇంజనీరింగ్ జరిగింది. దెన్ నేను ఇండియాలో జాబ్ చేసి, దెన్ నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చినప్పుడు ప్రతి దేశము తిరగాలి అని జాబ్లో భాగంగా ఎవరైతే నాకు వేరే వేరే దేశానికి పంపిస్తారో ఆ కంపెనీకి జాయిన్ అవుతూ ఉండేవాడిని. అలా ఆ ప్రయత్నంలో కొన్ని దేశాలు తిరిగి చివరికి అమెరికాకు వచ్చాను. వచ్చినప్పుడు తెలియదు, కానీ ఇక్కడికే వచ్చి ఒక 18 సంవత్సరాలు అయిపోతూ ఉంది. అది నా జర్నీ. స్పిరిచువాలిటీలోకి ఎప్పుడు వచ్చారు సార్? ఎలా వచ్చారు? అంటే మిమ్మల్ని మార్చిన సంఘటన? 2012లో మా బ్రదర్ నాకు కాల్ చేశాడు. తను యూకేలో ఉంటారు. తను కాల్ చేసి, అరే దిస్ ఈస్ ద టైం, మనము వి నీడ్ టు స్పెండ్ సమ్ టైం మన కోసం, మన జాబ్ కోసం కాదు, ఎవరికి వారి కోసం మనం కొంత టైం స్పెండ్ చేయాలి. సో ఇదిగో నేను ఇది చేస్తున్నాను, నువ్వు మొదలుపెట్టు. మన జీవితంలో మనకు కొంతమంది ఉంటారండి, వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా మనకు ఆలోచనలు ఉండవు, జస్ట్ చేసుకొని వెళ్ళిపోతాము. సో అలానే మా బ్రదర్ నాకు చెప్పినప్పుడు నేను ఈషాతో మొదలు పెట్టాను. అప్పుడు ఈషా సెంటర్ ఉంది. సో ఇక్కడ యుఎస్లో వాళ్ళ దగ్గరకు వెళ్ళి శాంభవి అండ్ ఆల్సో సూర్యక్రియ, శూన్య, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి అప్పటి నుంచి నా జర్నీ అంటే ఇంటర్నల్గా జర్నీ జరగటం మొదలైంది.
అయితే పిల్లలకి మెయిన్ మెడిటేషన్ టీచ్ చేయాలి, పిల్లల కోసం పని చేయాలి. ఇది ఎందుకు అనిపించింది సార్? సో ఐ థింక్ ఇది కోవిడ్ టైంలో ఉమ్, దెర్ ఈస్ సంథింగ్ ఇన్ మీ. ఐ వాంట్ టు డూ ఏదో ఒకటి చేద్దాము. మన గురించి కాదు. ఉమ్, మన గురించి కాకుండా ఏం చేద్దాము అనుకున్నప్పుడు కిడ్స్‌కి ఏం చేయగలము అనేది మొదలైంది. నాకెప్పుడు కిడ్స్‌కి చెయ్యాలి అని ఒక చెయ్యాలి అని ఉండేది. ఆల్వేస్ నాకు ఎలా ఉండేది అంటే బుక్ రాద్దాము. దట్ వే ఆ బుక్ ద్వారా మనం రీచ్ అవ్వచ్చు అని. ఉమ్, బట్ అందరిలాగే రాద్దాము అనే ఆలోచన ఉండటము, దాన్ని ఆచరణలోకి తీసుకురావటం. ఆలోచనలు అందరికీ ఉంటాయి. రైట్? దాన్ని ఉమ్, ఆచరణలోకి తీసుకురావటం. నాకు అక్కడ గ్యాప్ వచ్చింది. ఉమ్, అయితే ఒక్కసారి ఏమనిపించింది అంటే, సరే నేను కొత్తగా అప్పుడే ఆనాపానసతి మెడిటేషన్‌లోకొచ్చాను. ఉమ్, ఇది 2022 అనుకుంటాను. ఇంకా 2 ఉమ్, ఇయర్స్ కూడా కాలేదు. ఉమ్, అయితే ఒకరోజు అనుకున్నాను. ఏమనుకున్నాను అంటే, మనం మెడిటేషన్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని. సో, ఆబ్వియస్‌గా మనం ఏదైనా మొదలుపెట్టేటప్పుడు, మొదలు పెడదాం అనుకున్నప్పుడు మనకి తెలియకుండా మనం చేయగలమా? మన దగ్గర అసలు అంత టైం ఉందా? ప్రతిరోజు కిడ్స్ మెడిటేషన్ చేయాలంటే అసలు మన క్వాలిఫికేషన్ ఉందా? ఉమ్, ఓకే. అండ్ దెన్ కిడ్స్ మెడిటేషన్ అంటే ఈవినింగ్ చేయాలి. ఆ టైంలో మన ఫ్యామిలీతో, మన కిడ్స్‌తో మనం టైమ్ స్పెండ్ చేయాలి కదా! ఇది ఎలా కుదిరిద్ది అని ఉమ్, అనిపించింది. ఉమ్, సరే అనిపించిన తర్వాత మనం యాక్షన్ తీసుకోవాలి. రైట్? yes. ఈసారి ఆచరణలో పెట్టడం మొదలుపెట్టా. సరే ఒక గ్రూప్ తయారు చేసాము. సరే 41 రోజులు చేద్దాము. దెన్ చూద్దాము ఏం ఉమ్, జరిగిద్దో. అలా అలా మొదలుపెట్టినప్పుడు అది అద్భుతంగా అనిపించింది. ఒక్కొక్కసారి మనం మన జీవితంలో మన ఉమ్, పర్పస్ వర్క్ అంటే ఇలాంటి వర్క్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మనం ఛార్జ్ అవుతూ ఉంటాం. రీచార్జ్ అవుతూ ఉంటాము. yes, sir. నాకు ఈ కిడ్స్ మెడిటేషన్, కిడ్స్ సెషన్స్ ఇవన్నీ ఉమ్, నాకెందుకో అది నా పర్పస్ వర్క్ ఏమో దేర్ ఈస్ సర్టెన్ నేను ఏదో చెయ్యాలి. సో, ఉమ్, అది చేసినప్పుడల్లా చాలామంది అడుగుతూ ఉంటారు. "అబ్బా! అంత టైం ఎలా స్పెండ్ చేస్తున్నావు?" నా వరకు అది టైం స్పెండ్ చేయటం కాదు. నేను, నేను ఇంప్రూవ్ అవుతున్నాను. ఆ పిల్లలతో ఉమ్, ఆహ్, ఆ సెషన్ చేసినప్పుడు, ఆ ప్రయత్నంలో నేను తయారు చేసుకునే చిన్న చిన్న కథలు కానీ ఉమ్, అంతా ఏదో కొత్తగా ఎక్కడి నుంచో బయటకు వచ్చినట్టు ఒక అద్భుతమైన ఒక కథల్లాంటివి బయటకు వస్తూ ఉంటాయి. సో, అలా, అలా మొదలుపెట్టింది అలా జరుగుతూ ఉంది. సో, ఇది ఇంకా నా ప్రయత్నము యాహ్! కిడ్స్‌దనేది నా పజిల్‌లో ఒక పీస్. దాన్ని మాత్రం వదలను. ఉమ్. ప్రతిరోజు ప్రతి వారం ఈ కిడ్స్ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. చాలా అద్భుతం సార్. కిడ్స్ కోసం చేయటం అనేది మెయిన్ బేస్ సరిగా ఉంటే ఇంకా తర్వాత మనకి ఫ్యూచర్‌లో అదే పిల్లర్ అయిపోతుంది. అవును. అవును. అద్భుతంగా ఎందుకు అంటే చిన్న పిల్లలకొచ్చేసరికి ఈవెన్ చిన్న పిల్లలు కాదు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా తీసుకోండి. హ్మ్. మనకి తెలియకుండానే మనమెవరమో మన సొసైటీనో, మన పేరెంట్సో, మన టీచర్సో, మన ఫ్రెండ్సో మనల్ని డిసైడ్ చేస్తారు. హ్మ్. అండ్ ఇప్పుడు మనం ఈ కిడ్స్‌తో కానీ ఈవెన్ నాకు నేను చేసుకునేది కూడా ఏది కాదో హ్మ్. తెలుసుకొని దాన్ని మన నుంచి సరి చేసుకోవటమే హ్మ్. ప్రతి నిమిషము మనం చేసే పని. ఈ ప్రయత్నం మనం కిడ్స్‌కి ముందే హ్మ్. చెప్పగలిగితే అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్లు పరిచయం చేయగలిగితే, వాళ్ళ జీవితాలు ఒక అద్భుతంగా మారతాయి అనే ప్రయత్నంలోనే ఇది మొదలుపెట్టబడింది. ఎక్కువ ఎలాంటి పిల్లలకి మీరు మెడిటేట్ చేసేటప్పుడు వాళ్ళకి క్వెషన్స్ అవి ఎలా ఉంటాయి సార్? ఆ పిల్లలు యాక్చువల్‌గా అంటే చిన్న పిల్లలు అంటే మనకంటే వాళ్ళు అడ్వాన్స్‌డ్‌గా ఉంటారు. హ్మ్. కాకపోతే మ మనకి ఏజ్ కానీ, మేబీ మనము ఎర్న్ చేస్తున్నాము. హ్మ్. పేరెంటు అనేది పక్కన పెడితే, హ్మ్. జనరల్‌గా చాలామంది పేరెంట్స్ అది పక్కన పెట్టరు. ఎప్పుడైతే అది పక్కన పెడితే ఆ హ్మ్. పిల్లల్లో మనము ఆ స్వచ్ఛత చూడగలుగుతాము. హ్మ్.
ఆ స్వచ్ఛత అంటే ఏంటి అంటే వాళ్ళకి ఇంకేది ఉండదు. వాళ్ళు చేసే పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోవటమే. అదే స్వచ్ఛత, రైట్? మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాము. ఉమ్, 1 అవర్ మెడిటేషన్ చేస్తాం కళ్ళు మూసుకొని, కాళ్ళు కట్టుకొని, చేతులు కట్టుకొని. ఉమ్, బయటకొచ్చి మనం చేసే పనులు ఎలా ఉంటున్నాయి? మనం చేసే పనిలో మనం నిజంగా 100% ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నామా? అలాంటి చిన్న చిన్నవి మనము పిల్లల్ని అబ్జర్వ్ చేసినప్పుడు తెలుస్తది. అబ్బా! వీళ్ళేంటి ఏ పని చేసినా ఆడుకున్నా అంతే చేస్తారు. ఉమ్, ఈ ఈ అదే టాయ్‌తో 1 ఇయర్ నుంచి ఆడుకుంటున్నారు. కానీ ఆ టాయ్‌తో మళ్ళీ ఆడుకునే ఆ రోజు ఉమ్, ఎంత అద్భుతంగా అదే టాయ్‌కి ఆ బొమ్మల అదేది ఆ డ్రెస్ ఏస్తారు. ఆ డ్రెస్ తీసేస్తారు. అంటే అమ్మాయిలైతే, అబ్బాయిలైతే కార్‌లో ఏయో ఉంటాయనుకోండి. బట్ ఉమ్, యాహ్! అయితే వాళ్ళు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అబ్బా! ఉమ్, ఈళ్ళేంటి ఇదే టాయ్‌ని 100వ రోజు కూడా అంత ఇన్వాల్వ్‌మెంట్‌తో చేస్తున్నారు. ఉమ్, మనము మెడిటేషన్ గంట చేసి బయటకొచ్చి మనం ఆ ఇన్వాల్వ్‌మెంట్ చెయ్యము కదా! సో, ఇవన్నీ చాలా చాలా చిన్న చిన్న విషయాలే. ఉమ్, కానీ చాలా పెద్ద విషయాలు. సో, పిల్లల్లో నేచురల్‌గా అది ఉంటది. కాకపోతే పిల్లల క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళడిగే క్వెషన్స్‌కి మన ఎక్స్‌పీరియన్స్‌లో చెప్పకూడదు. ఉమ్, మన ఎక్స్‌పీరియన్స్ చెప్పామనుకోండి, వాళ్ళు ఒక్కొక్కసారి కనెక్ట్ కావచ్చు. పిల్లలు అడిగే క్వెషన్‌కి మనం ఒక కథ రూపంలో ఉమ్, వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్స్. ఇప్పుడు కొంతమంది పిల్లలకి కార్లంటే ఇష్టము. కొంతమంది పిల్లలకి బొమ్మలంటే ఇష్టము. ఆ ఉమ్, బొమ్మల్ని ఒక క్యారెక్టర్‌లుగా చేసి మనం ఒక స్టోరీ చెప్పగలిగామనుకోండి, ఆ స్టోరీ వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయిద్ది. ఉమ్, మ మనం ఆ ప్రయత్నం చేస్తాను నేను. ఉమ్, ఉమ్, వాళ్ళడిగే క్వెషన్స్‌కి ఆన్సర్‌లు మనం ఎలా ఇవ్వాలి అంటే, ఇది రైటు, తప్పు ఉండకూడదు. ఇది చాయిస్. చాయిస్ అంటే ఇప్పుడు పిల్లలు ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు మనము ఇది చెయ్యి అని చెప్పకూడదు. ఉమ్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది చేసిన వాళ్ళు ఇలా అయ్యారు. ఉమ్. దెన్ లెట్ దెమ్ డిసైడ్. వాళ్ళు చూజ్ చేసుకుంటారు. కానీ మనం 2 ఆప్షన్స్ ఇస్తాము. ఆ రెండిట్లో ఒకటి వాళ్ళు చూజ్ చేసుకుంటారు. పేరెంట్స్ సైడ్ నుంచి పేరెంట్స్ ఎలా అంటే వాళ్ళు మీ కౌన్సిలింగ్ కోసం అవి ఎలా వస్తుంటారు సార్? యాహ్! చ ఐ థింక్ మన వరల్డ్‌లో ప్రతి ఒక్కరము ఉమ్, హీలింగ్ కావాలి. అంటే హీలింగ్ అంటే అదేదో వేరేది అనుకోవద్దండి. హీలింగ్ అంటే మన హ్యూమన్ బిహేవియర్. ఉమ్, ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా చూస్తాము. ఉమ్, ఆహ్, ఒకసారి ఎప్పుడో మా డాటర్ ఉన్నప్పుడు నాతో ఐ వాస్ థింకింగ్ సంథింగ్. షీ కేమ్ అండ్ దెన్ షీ హగ్డ్ మీ అండ్ దెన్ తనేం చెప్పింది అంటే షీ వాస్ ఎ లిటిల్ గర్ల్. ఉమ్, తనేం చెప్పిందంటే, జరిగిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మనం ఏం చేయాలో అది చేద్దాము అని చెప్పేసి ఎళ్ళిపోయింది. అంటే మన చిన్న అందరికీ అమ్మాయి. అది ఎలా ఉంటది అంటే, ఏముంది చిన్న పిల్లలొచ్చి చెప్పారు కాదు. ఆ మూమెంట్‌లో నాకు కావాల్సింది అదే. ఉమ్, అంటే మనము వ్ గతంలో ఆలోచించటమో, లేకపోతే ఫ్యూచర్‌లోనో ఆలోచించటమో ఉంటాం, రైట్? ఎస్. బట్ ఆలోచించాలి. కానీ ఈ ఈ మూమెంట్‌లోనే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవటం అంటే ఏదో ఒకటి చేయాలి కదా! ఉమ్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఈరోజు ఈరో ఇటు ఈ ఈరోజు ఈ నిమిషంలో ఏదో ఒకటి చేయాలి. అప్పుడే అక్కడికి వెళ్తాం, రైట్? ఎస్. అంటే వాళ్ళలో అంత మెచ్యూరిటీ ఉంటది. అంత మెచ్యూరిటీ ఉంటది. మనము యాస్ ఎ పేరెంట్‌గా ఉమ్, మన ఇగో నేను సూపరు ఇవన్నీ పక్కన పెట్టి, ప్రతి ఒక్కరిలో కూడా ఆ పీస్ ఆఫ్ గాడ్, ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ గాడ్ ఉన్నాడు. అంటే గాడ్ అంటే మీరు గాడ్‌ని నమ్మితే గాడు, లేకపోతే యూనివర్స్ వాటెవర్ ఉమ్, దట్ కాన్షియస్‌నెస్ ఉమ్, అది ఉన్నారు అని నమ్మినప్పుడు ఇక అసలు న్ నేను పెద్ద, నేను చిన్న ఏమి లేదు. ప్రతి ఒక్కరము ఒక ఒక రోడ్డు మీద హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నామనుకోండి. ఉమ్, ఒక గంట ముందు మొదలయ్యారు. ఇంకొకరు గంట తర్వాత మొదలవుతారు. ఉమ్, డెస్టినేషన్ వచ్చేసి తిరుపతి అనుకుందాము. అందరూ ఆ రోడ్ ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. అదే కదా మన జర్నీ. ఇకెక్కడుంది? అంటే ఇకెక్కడుంది? కొంతమంది ముందున్నారు, కొంతమంది వెనకున్నారు. అందరూ అక్కడికే వస్తున్నారు, రైట్? ఎప్పుడైతే ఉమ్, ఇలాంటి చిన్న చిన్న మన జ్ఞానం అంటే హ్యూమన్ బిహేవియర్ మనం ఎప్పుడైతే నేర్చుకోగలిగామో, ఉమ్, దెన్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఎ లెర్నింగ్. ఉమ్. ఎవ్రీథింగ్ బికమ్స్ యాస్ అన్ ఆపర్చునిటీ. ఎవ్రీథింగ్ బికమ్స్ లైక్ నాట్ అటాచ్‌మెంట్ కాదు. అటాచ్‌మెంట్ కాకుండా ఎవ్రీథింగ్ నేనేం చేయగలను ఈ నిమిషంలో దీన్ని మార్చటానికి. హ్మ్. ఆ! ఈ ఈ మనము ఇవి చూస్తూ ఉంటాము. మళ్ళీ పిల్లలకి మనం అంటే మనము పిల్లల మీద స్పెండ్ చేస్తున్నాం కాబట్టి,
పిల్లలకి మనం ఆ స్వేచ్ఛనియ్యాలి. వాళ్ళకి చెప్పకూడదు ఇది చెయ్యండి అని. ఉమ్, వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఉమ్, అలానే పిల్లలకి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం ఒక్కొక్కసారి కొన్ని చెప్పి చేయించవచ్చు. ఉమ్, నా నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసేదేంటి అంటే మెడిటేషన్ చేయటం వల్ల వాళ్ళకి వాళ్ళే నేర్చేసుకుంటారు. ఉమ్, ఇప్పుడు చిన్న పిల్లలకి మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి మనం చెప్పేది ఒక్కటే. మీరు రోజు స్నానం చేస్తాము. మనం ఎందుకు అంటే మన స్కిన్ మీద ఉమ్, ఆహ్, ము ఐ మీన్ ఫ్రెష్ అవ్వటానికి మనం స్కిన్‌ని క్లీన్ చేసుకోవటానికి స్నానం చేస్తాము. అలానే మన ఆలోచనలు, మన ఎమోషన్స్‌ని క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అదే మెడిటేషన్. ఎప్పుడైతే మనం ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటున్నామో వి ఆర్ క్లీనింగ్ అవర్ ఇన్నర్ సెల్ఫ్. ఉమ్, But when we use these small, small words, it has a big impact on them. ఉమ్, For them, it's only 5 minutes, right? All these sweet, sweet kids, they start at 5 years. ఉమ్, And ఒక 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు చేస్తూ ఉంటారు. దెన్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ఇట్. దెన్ ఇంక వాళ్ళకెవ్వరికీ అవసరం లేదు. ఆ శక్తి వాళ్ళంతట వాళ్ళకే వచ్చేస్తూ ఉంటది. Then at one point they make those choices. So you know, and then they don't see life as a running race. They see everything as a జాయ్‌ఫుల్‌గా ఉమ్, వాళ్ళు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఉమ్, కిడ్స్ వచ్చేసరికి ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఉమ్. ఎందుకు అంటే ఆహ్, వి డిడ్ లాస్ట్ ఇయర్ మనం ఒక స్కూల్‌తో మనము ఎంటైర్ స్కూల్ ఇయరు మెడిటేషన్ చేపించాము. ఓహ్! గ్రేట్. హ్మ్. ఆ కిడ్స్ ఎక్స్‌పీరియన్సెస్ డిఫరెంట్ ఉన్నాయి. హుహు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతారు. ఎలా అంటే హ్మ్. కొంతమంది కాన్ఫిడెన్స్ లేకపోతే హ్మ్. కాన్ఫిడెన్స్ ఉన్నది. కొంతమంది స్టడీ అవర్‌లో కూర్చొని చదివేవాడిని కాదు. ఇప్పుడు నేను చదువుతున్నాను. హ్మ్. కొంతమంది నాకు కోపం ఉండేది తగ్గిద్ది. అంటే ఇవి మనందరం పెద్దవాళ్ళకే అనుకుంటాం. కానీ అంటే కిడ్స్‌లో కూడా దే గో త్రూ ద సేమ్ థింగ్. హ్మ్. సో, యాహ్! ఎవరైనా మీ ఇంట్లో మీ చుట్టుపక్కల కిడ్స్ ఉన్నారంటే నేను అడిగేదేంటి అంటే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. హ్మ్. మనం చాలా చాలా నేర్చుకోవచ్చు. అండ్ దెన్ వాళ్ళు మెడిటేషన్ చేయకపోతే మెడిటేషన్‌లో కూర్చోబెట్టండి. సో, దట్ వుడ్ హెల్ప్ దెమ్ యాస్ వెల్. కానీ మనం చిన్న పిల్లల్ని చూసి వాళ్ళ నవ్వులు చూస్తేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. స్ట్రెస్ మొత్తం పోతుంది. అవును. ఆహ్, కానీ ఇప్పుడు మనం చదువులు, ఈ పరిగెత్తురాలు ఇవి పిల్లలకి తెలియకుండానే మనమే స్ట్రెస్‌నిస్తున్నాం. అవును. అవును. ఇప్పుడు చిన్నప్పటి నుంచే మరి నర్సరీల నుంచే ఐఐటీ కోచింగ్‌లు అని చెప్పేసి ఐఐటీ, మెడిసిన్ ఇది ఎక్కువ ఈ మెడిటేషన్ ఇది మనం పేరెంట్స్ చేసి ఫస్ట్ తర్వాత పిల్లలకి అలవాటు చేస్తే అది బావుంటుంది కదా! సో యాహ్! అబ్సల్యూట్‌లీ. అంటే పిల్లలు అని వచ్చేసరికి హ్మ్. అంటే క్విక్‌గా మనం ఏదన్నా ఇక్కడ ఈ టాపిక్ అంటే ప్రతి ఒక్కరిలో హ్మ్. నా నా ప్రతి ఒక్కరిలో కాదు. చాలా మందిలో ఈవెన్ పెద్దవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు కాకుండా భయం ఉంటది. హ్మ్. ఓకే. అంటే నేను మళ్ళీ ఏదో కొత్త టాపిక్ కాకుండా మేము ఇచ్చే కౌన్సెలింగ్‌లో కామన్ థీమ్ హ్మ్. భయం ఉంటది. ఈ భయం మళ్ళీ ఎవరికీ చెప్పరు. హ్మ్. వాళ్ళెందుకు ఈ పని చేయటం లేదు అనేది వాళ్ళకే తెలుసు. హ్మ్. ఇంకొంతమందికి గిల్ట్ ఉంటది. హ్మ్. అయ్యో! నేనది చేసుంటే బాగుండేది అని. కొంతమందికి షేమ్ ఉంటది. అంటే హ్మ్. అయ్యో! ఆహ్, నేను నేను సరికాదు, నాకిది రాదు అని. హ్మ్. కొంతమందికి వాళ్ళని వాళ్ళు క్షమించుకోవటము, అంటే వాళ్ళని వాళ్ళు లవ్ చేసుకోవటము, క్షమించటము హ్మ్. ఇదుంటది. కొంతమందికి ఇక్కడ నిజం మాట్లాడలేరు. వాళ్ళు హ్మ్. చెప్పాలనుకుని చెప్పలేకపోవటము. అంటే ఇంకా ముందుకొస్తే కొంతమంది వాళ్ళు సెపరేటు అని ఉంటది. వాళ్ళు వన్‌నెస్ అని వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. హ్మ్. అండ్ ఫైనల్లీ అటాచ్‌మెంట్. అంటే నేను ఈ 7 ఎందుకు చెప్పాను అంటే మనకి ఐ మీన్ చక్రా సిస్టమ్ ఉంది అనుకున్నాము అంటే హ్మ్. ఒక్కొక్క క్వాలిటీ వచ్చేసి ఆ చక్రాస్‌ని ఆపేస్తది. అంటే బ్లాక్ చేస్తూ ఉంటది. ఫియర్.
ఉమ్, చాలా మందికి 50% ఆఫ్ ద కౌన్సిలింగ్స్ మేము చూసేది ఉమ్, ఇట్స్ ఫియర్ ఆఫ్ సంథింగ్. ఉమ్, అది ఎలా ఉంటుంది అంటే అది ఎవరికి చెప్పరు వాళ్ళు, ఉమ్, కానీ ఆ పని చేయరు. ఉమ్, ఆ, అంటే ఇంకా ఎలా ఉంటుంది అంటే యూనో దే డోంట్ యూనో ఒక్కొక్కరు కొంతమంది దే డోంట్ వేర్ దోస్ డ్రెస్ కలర్స్ బికాస్ ఉమ్, సమ్ టైమ్స్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ దేర్ ఉమ్, మైండ్. దే థింక్ ఇఫ్ దే వాళ్ళు అదే డ్రెస్ ఈరోజు మళ్ళీ వేసుకుంటే అది జరిగిద్ది అని. ఉమ్, ఓకే, అంటే ఇంత చిన్న చిన్నవి కొంతమందికి ఇదిగో నాకు మ్యాథ్ కష్టము అని ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరికి తెలియదు. ఉమ్, ఆ, నా నేను చేసేది ఏంటి అంటే ఉమ్, ఓకే సరే భయం ఉంది కరెక్ట్. ఉమ్, ఆ భయపడటం వల్ల బొరిగేది ఏమీ లేదు. ఏం చేయగలం? ఉమ్, కెన్ వి టేక్ వన్ సింపుల్ స్టెప్? కెన్ యూ టేక్ ఎన్ యాక్షన్ అగెన్స్ట్ దట్ భయం? ఉమ్, అంటే ఆ- ఆ- అది చెప్పి వాళ్ళతో మాట్లాడి ఆ ప్రయత్నం చేపించి దాన్ని ఆ భయాన్ని పోగొట్టుకోవటం. ఇది ఒక్కొక్కసారి ఒక్క సెషన్స్ జరిగిద్ది, ఒక్కొక్కసారి ఇది ఉమ్, 3 నెలలు పట్టిద్ది. ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ వాళ్ళకి ఎంత భయం తీవ్రతను బట్టి ఉంటుంది. ఉమ్, సో మనం చేయాల్సింది ఏంటి అంటే నేను ఇదే అంటే ఈ ఎగ్జాంపుల్సే చెప్తాను. ఉమ్, ఎలా అంటే ఈ మీ ఎవరికైనా భయం ఉంది, లేకపోతే ఎవరికైనా అయ్యో నా దగ్గర చాలా వర్క్ ఉంది, దీన్ని ఎలా చేయాలి ఉమ్, అని ఈ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక ఎగ్జాంపుల్గా ఏం చెప్తాను అంటే ఇప్పుడు మేము ఎవరికైతే ఈ క్వశ్చన్ ఉందో ఉమ్, వాళ్ళని మనము ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లో కూర్చోబెడదాం. ఈరోజు వాళ్ళ జాబ్ అది. ఉమ్, ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉన్న ఎయిర్పోర్ట్లో అది చాలా బిజీ ఎయిర్పోర్ట్. ఉమ్, మీరొక్కరే ఉన్నారు. ఓకే. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీకు భయం ఉంది. ఉమ్, కానీ ప్రతి 2 నిమిషాలకి ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతూ ఉంది. మీ గోల్ వచ్చేసి ఆ 2 నిమిషాల్లో ఆ ఫ్లైట్‌ని సేఫ్‌గా ల్యాండ్ చేపించాలి. ఉమ్, అండ్ ఆ ప్రతి ప్లేన్‌లో ఒక 200 మంది జనాలున్నారు. మీరేదైనా మిస్ చేశారా 200 లైఫ్‌లు ఎట్ రిస్క్. ఉమ్, అండ్ యూ హ్యావ్ సో మచ్ గోయింగ్ ఆన్. యూ ఆర్ సో మచ్ స్ట్రెస్ ఉంది. సో మచ్. బట్ ఆ జాబ్‌లో మీరున్నప్పుడు మీరు ప్రతి 2 నిమిషాలకి ఏం చేస్తారు? యెస్, ఆ 2 నిమిషాల తర్వాత ఇంకొక ప్లేన్ ఇంకో 2 నిమిషాలు వెనకుంది. ఉమ్, కానీ యూ గివ్ 100% ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆన్ దట్ ఫస్ట్ ప్లేన్. ఎప్పుడైతే ఆ ప్లేన్ ల్యాండ్ అయిపోయిందో దెన్ యూ మూవ్ యువర్ ఫోకస్ టు నెక్స్ట్ ఇన్ లైన్. నెక్స్ట్ ఇన్ లైన్ అంటే మీరు 100 పనులు చేయొచ్చు. ఉమ్, కానీ ఒక్క పని చేసేటప్పుడు ఎంటైర్ ఫోకస్ యూ హావ్ టు గివ్. ఉమ్, మీరెప్పుడన్నా లేదు నేను అయ్యో! రేపేం జరిగిద్ది? రేపొచ్చే ప్లేన్ గురించి ఆలోచించడానికి మీకు టైం లేదు. ఎందుకు అంటే యూ ఆర్ ఉమ్, టెండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వాట్ ఈస్ ఇన్ దట్. ఉమ్, ఇజంట్ ఇట్ వాట్ ద మెడిటేషన్ ఈజ్? అంటే మెడిటేషన్ చేయటము ఉమ్, బట్ ఫిజికల్ లైఫ్‌లో ఎప్పుడైతే మనం చేసే పనిని 100% ఇచ్చామో మైండ్ షట్ అయ్యిద్ది. అదే కదా మనం మెడిటేషన్‌లో చేసేది. ఉమ్, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది? ఉమ్, ఆలోచనలు తగ్గుతూ ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. ఉమ్, అలానే మీరు చేసే పని కొంతమంది అసలు పని చెయ్యరు. ఉమ్, అయ్యో! ఇది నాకు రాదులే అని కూర్చుంటారు. ఉమ్, అంటే ఇది ఎలా ఉంటది అంటే మనం ఇంకా ఎలా చెప్తాము అంటే అందరి దగ్గర మన దగ్గర ఉంది ఈ ఒక్క నిమిషమే. ఉమ్, ఈ మూమెంటే. మనము మన ఇంట్లో ఒక పెరట్లో ఒక చెట్టు ఉందనుకోండి. ఆ చెట్టుకి నీళ్లు పోసి ఉమ్, యూనివర్స్ హెల్ప్ తీసుకోవటం అంటే ఏంటి అంటే ఉమ్, మన ప్రతి ఒక్క జీవితంలో మనం చేసే పని చేస్తూ ఉమ్, దెన్ ఎంత ఎంత కష్టమైనా, ఎంత ఈజీదైనా, ఎటువంటి సిట్యుయేషన్ అయినా యూనివర్స్ హెల్ప్ అడిగితే చేస్తుంది. మనం చేయాల్సిన పని చేయకుండా ఉండటం అంటే ఏంటి అంటే, మన ఇంటి చెట్టు ఉందనుకోండి, దాని మీద యూరిన్ పోసి మనము అబ్బా! ఇది అద్భుతంగా పెరిగిద్ది అని ఆలోచించటం. అంటే ఇంతకంటే నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్పలేను. మనం ఏదైనా కానియండి, ఉమ్, మీరు అద్భుతంగా జాబ్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఒకటి ఇన్వెంట్ చేయాలన్నా, రిలేషన్‌షిప్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, మీ దగ్గర ఉంది ఒక్కటి. ఉమ్, మీకు భయం ఉంటది. ఆ భయం ఏంటి? ఇదసలు జరగదులే అని. కానీ ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు ప్రయత్నించారో, మళ్ళీ మీకు ఆన్సర్స్ ఉండవు. ఈ జర్నీ ఎలా ఉంటది అంటే, మీకు మన జీవితం అంతా ఎలా ఉంటది అంటే, వి నో ద ఆన్సర్స్. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా ఎవరు గెలుస్తాడో ముందే తెలిసిపోవాలి. అలా ఎలా జరిగిద్ది? జరగదు ఉమ్, కదా! ఉమ్, వాట్ వి నో ఈస్ మనం ఈ యాక్షన్ తీసుకుంటే
అప్పుడు ఏం తీసుకోవాలో తెలిసిద్ది. ఆ ఉమ్, ప్రయత్నంలో ఎప్పుడో ఒకసారి మీరు మీ గోల్‌కి వెళ్తారు. అలా ఉమ్, కాకుండా అక్కడికి వెళ్ళాలి అంటే మీరు ఎక్కడన్నా ఒక హైకింగ్‌కి వెళ్లారు. ఉమ్, పాయింట్ ఏ నుంచి మొదలుపెట్టారు. ఉమ్, మీరు పాయింట్ బికి వెళ్ళాలి. మీరు మైండ్‌లో ఆలోచన చేస్తే జరగదు. మీరు నడవటం మొదలుపెడతారు. దాని నుంచి ఆ సైన్స్ ఏదో వస్తాయి తెలుసుకుంటారు. ముందుకు వెళ్తారు. సో, ఈ 2 వచ్చేసి ఒకటి నేను ఈ పని ఫియర్ వల్ల చేయలేకపోతున్నాను అని చాలామంది వాళ్ళ ఉమ్, జీవితాల్ని కుదించుకుంటూ ఉంటారు. ఇది నా వల్ల కాదు. ఇది ఫియర్ అని. నేను అడిగేది వాళ్ళందరినీ ఏంటి అంటే ఎలా మీరసలు ఆహ్, చేయకూడదు అని డిసైడ్ అయ్యారు కదా! నేను అడిగేదేంటే చెయ్యండి. ఉమ్, మహా అయితే ఏమైద్ది? మహా అయితే మీకది జరగకపోవచ్చు. కానీ ఆ ప్రయత్నంలో మీరు నేర్చుకుంటారు. ఉమ్, నెక్స్ట్ టైము మీకది లెసన్ అవుతుంది. ఉమ్, ఓకే. భయం వల్ల ఇది ఎవరికీ ఎవరు చెప్పరు. ఇది మీలో మీకు తెలుసు. ఉమ్, కాబట్టి నేను మీ అందరిని అడిగేది టేక్ ఎన్ యాక్షన్ అగైన్స్ట్ యువర్ ఫియర్. ఉమ్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. స్మాల్ యాక్షన్. ఇఫ్ సంబడీ సేస్ రైట్, ఓహ్! ఈ షర్ట్ ఏసుకోవద్దు అంటే ఆ రోజు ఏసుకోండి. ఉమ్, ఏం జరిగిద్దో చూడండి. అండ్ దెన్ ఎప్పుడైతే మీకు మీ ఎక్స్‌పీరియన్స్‌గా ఉమ్, అదొచ్చిందో, ఉమ్, దెన్ మీరు మారిపోతారు. ఉమ్, ఈజంట్ ఇట్? దట్ ఈస్ వాట్ ఈస్ లివింగ్ రైట్? ఉమ్, నేను మనం యాపిల్ ఉంటది, మ్యాంగో ఉంటది. యాపిల్ అండ్ మ్యాంగో ఈస్ డిఫరెంట్. ఉమ్, నేను వేరే వాళ్ళలాగా మనందరికీ ఇదిగో ఈ సూత్రాలు చేయండి అని చెప్పటం లేదు. మీరు యాపిల్ అయితే ఉమ్, ఏమేమైతే మిమ్మల్ని అడ్డంకులుగా ఉన్నాయో దాన్ని తొలగించుకోండి. వేరే వాటితో మీకు సంబంధం లేదు. వేరే యాపిల్‌తో కూడా మనకు సంబంధం లేదు. ఉమ్, సో, మీలో ఏమున్నాయో అది మీరు ఎప్పుడైతే మీరు విచారణ మొదలుపెట్టారో, ఎందుకు నేనిలా చేస్తున్నాను? ఉమ్, ఎందుకు ఈ టైంలో? ఎందుకు నేను పార్టీకి వెళ్ళి అందరితో హ్యాపీగా ఉండలేకపోతున్నాను? ఆలోచన చేయండి. ఉమ్, పార్టీకి వెళ్తే ఏం చేయాలి? హ్యాపీగా అక్కడుండాలి. పార్టీకెళ్ళి మొఖము ఆహ్, ఇలా పెట్టుకొని కూర్చుంటామా? లేదు కదా! దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఉమ్, దానికి రీజన్ ఉంటది. ఆ ఉమ్, రీజన్‌ని వెతకండి. ఎప్పుడైతే మీరు వెతికారో దెన్ యువర్ లైఫ్ బికమ్స్ మోర్ బ్యూటిఫుల్. ఇట్ డజంట్ యెస్. అంటే అన్నీ కావాలి. బట్ ఉమ్, మీకు ఉన్న దాంట్లోనే బ్యూటిఫుల్ అవుతది ఇదుంటే. ఉమ్, మనం ఇది ఫిక్స్ చేసుకోలేదనుకోండి. మీకన్నీ ఉన్నా కూడా ఉమ్, అదేదో చెప్తారు కదా! సామెత. అన్నీ ఉన్నా కూడా మీలో ఆహ్, ఆహ్, ఆ జాయ్ రాదు. ఉమ్, ఆ జాయ్ రావాలి అంటే ఇంటర్నల్ వర్క్ ప్రతి ఒక్కరూ చేయాలి. మీరు ఉమ్, భయం గనకుంటే ఇది మార్గం తొలగించుకోవటానికి. ఉమ్, ఆల్‌రైట్ మాస్టర్స్. మనము ఏదో టాంజెంట్ తీసుకున్నాము. బట్ ఇవన్నీ అంటే భయము, నేనేమని చెప్పాను? ఫియరు, షేము, ఉమ్, గిల్టు, సెల్ఫ్ లవ్ ఇదొక్కటి. చాలామంది ఎస్పెషల్లీ లేడీస్ ఉమ్, మా కౌన్సెలింగ్స్‌లో చాలా మందిని చూస్తూ ఉంటాము. ఉమ్, ఆహ్, లేడీస్ గివ్ సో మచ్ దేర్ టైమ్ అండ్ లవ్ టు అదర్స్. ఉమ్, దే ఫర్గెట్ దెమ్‌సెల్వ్స్. మీ అంటే ఎవరెవరైతే అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో మీకు కూడా మీరు టైం తీసుకోండి. అది ఇంపార్టెంట్. మీరెప్పుడైనా ఫ్లైట్‌లో ఎళ్తే వాళ్ళేం చెబుతారు? ఫస్ట్ ఇఫ్ ఎనీ టర్బులెన్స్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఆక్సిజన్ మాస్క్ మీకు పెట్టుకోండి, తర్వాత పక్క వాళ్ళకి పెట్టండి అంటారు కదా! ఉమ్, అలానే ఎంత బిజీ ఉన్నా ఎవరి కోసం వాళ్ళు టైం తీసుకోండి. ఉమ్, ఎందుకు అంటే అది ఇంపార్టెంట్. మీ టైము వేరే వాళ్ళకి మీరిస్తూ ఉన్నారు అంటే ఎస్పెషల్లీ సెల్ఫ్ లవ్, ఐయామ్ నాట్ గుడ్ ఇలాంటివి ఉంటే అవి మీ హెల్త్‌కి మంచిది కాదు. ఉమ్, సో, చాలామంది లేడీస్‌లో చూసే ప్రాబ్లమ్ అంటే హెల్త్ వైస్‌గా వచ్చే ప్రాబ్లమ్స్‌లో ఆహ్, అండర్‌లయింగ్ పిన్ పాయింట్ వచ్చేసి ద సెల్ఫ్ లవ్ ఫర్ దెమ్. వాళ్ళకి వాళ్ళు ప్రేమనిచ్చుకోవట్లేదు. దానివల్లే సమ్ థింగ్స్ వుడ్ మేనిఫెస్ట్. సో, సరే. ఇంకా ముందుకు వెళ్తే ఇక మాట్లాడటం రైట్. చాలా మందికి మాట్లాడాలని ఉంటది. మాట్లాడలేరు. మాట్లాడండి. తప్పైనా పర్వాలేదు. ఒక మంచి మాట. అంటే మాట్లాడటం అంటే మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడొద్దండోయ్. ఉమ్, మాట్లాడటము అంటే ఆహ్, మంచి మంచి మాట. ధర్మ ప్రకారంగా మాట్లాడండి. మీరు మీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాల్సినప్పుడు, అవసరమైనప్పుడు మాట్లాడాలి రైట్. మీ ఇంట్లో మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ ద టైమ్ అప్పుడు మాట్లాడాలి. మీ ఒపీనియన్ అడుగుతారు మాట్లాడాలి. సో, అక్కడ మీరు మళ్ళీ ఫిల్టరేషన్ పెట్టుకోవద్దు. చెప్పేది తక్కువగా చెప్పండి. దట్ వే ఆహ్,
మీ అందరికీ మీ థ్రోట్ చక్ర ఓపెన్ అవుతుంది. రైట్. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే యా యూనో చాలా మందికి దే డోంట్ సీ ద అదర్ పర్సన్ యాజ్ పార్ట్ ఆఫ్ దెమ్. కాకపోతే దీనికి ఏం చెబుతాను అంటే ప్రతి ఒక్కరిలో ఆ పీస్ ఆఫ్ గాడ్ ఉన్నారు. కాకపోతే అది మనం చూడగలమా చూడలేమా అనేది పక్కన పెడితే ఈవెన్ ఆ సింపుల్ కాన్సెప్ట్ ఉంటే యూ అట్లీస్ట్ రెస్పెక్ట్ ద అదర్ పీపుల్ యాజ్ ఈస్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ కార్ దే డ్రైవ్, ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎలా ఉన్నారు. ఈయన ఎదురు పడితే నవ్వు ఈయన కొన్ని సినిమాల్లో మనకి చెప్తారు. ఆ ప్రకాష్ రాజు ఏదో సినిమాల్లో చెప్తాడు, అరే మనకు జీవితం అంతా ఏముందిరా, ఎదురు పడితే నవ్వితే పోయేదేముంది అని. అంటే ఇదే కాన్సెప్ట్. మనమేం స్పిరిచువాలిటీ మాట్లాడటం లేదు. బట్ ఎవరెవరికైతే మనకు ఆ జ్ఞానం ఉందో, ఆ జ్ఞానం అర్థమవుతుందో దెన్ ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తది. అందుకే మనకి ఆ ధ్యానము, జ్ఞానము ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఆ జ్ఞానాన్ని నేను హ్యూమన్ బిహేవియర్ అన్నా. ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలో అది చేస్తాము. అంటే ఇవి చిన్న చిన్నవే. అంటే మనమేదో మార్స్ మీదకి ఒక రాకెట్‌ని పంపించటం అంత పని చేయాల్సిన పని లేదు. ఆల్ దట్ అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ ఈస్ హియర్. దాన్ని మనము ఇందులో ఎక్కడెక్కడ అడ్జస్ట్‌మెంట్లు చేసుకోవాలో చిన్న చిన్నవి చేసుకుంటే చాలు. ఐ థింక్ మనం ఇప్పుడున్న స్టేజ్‌కి అద్భుతంగా జాబులు చేస్తున్నాము. అంటే వి గాట్ ఎవ్రీథింగ్ వాట్ వి నీడ్ ఫ్రమ్ ఔట్‌సైడ్ వరల్డ్. ఇజంట్ ఇట్? మేబీ 100 ఇయర్స్ బ్యాక్ ఇలా ఉండేది కాదు. ఐ థింక్ మెజారిటీ ఆఫ్ అట్‌లీస్ట్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ డిపెండ్ ఆన్ వ్యవసాయము అండ్ ఆల్. దే డోంట్ హావ్ ద అంటే ఇంత కంఫర్ట్ ఇవన్నీ లేవు. But we are in a better position as a world. Yes, there are a lot of other negativity as well, because it's a two ways too. బట్ ఈజంట్ ఇట్ ద టైమ్ మనందరి మీద మనం ఫోకస్ చేసుకోవటము. చాలామందికి కోపాలు, తాపాలు ఇయన్నీ ఉంటాయి. వాటిని కూడా తొలగిచ్చేసేయండి. మీరు చేయలేదనుకోండి, మీ అంటే ఇప్పుడు ఎవరైనా చేయలేదనుకోండి, వాళ్ళ కొడుకులు చేయాలి ఆ పని. లేకపోతే కూతుర్లు, లేకపోతే వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు చేయాలి. ఎన్నాళ్ళు ఇది ఇంకా? ఈ చిన్న చిన్న కోపాలు, తాపాలు తగ్గించుకోవటానికి కూడా మీరు జనరేషన్స్ వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇద్దామా? ఇప్పుడు మనమే చేసేద్దాం. ఎందుకు మన జనరేషన్ మొత్తంలో ఏమైనా అడ్జస్ట్‌మెంట్లు చేయాలంటే మనమే చేసేద్దాం. డీఎన్ఏలో అయిపోతుంది. అంటే మళ్ళీ ఇదేదో ఎలా చేయాలండి అని క్వెషన్ వస్తది. ఎలా చెయ్యట్ ఎలా చెయ్యాలి అనే దానికి ఆన్సర్ కంటే ఏం చేయాలో ఫస్ట్ స్టెప్ తీసుకోండి. నెక్స్ట్ టైమ్ అంటే కోపం అనేది తీసుకున్నామనుకోండి, మీకు కోపం వస్తుంది. నెక్స్ట్ టైమ్ కోపం వచ్చేటప్పుడు మాట్లాడబోయే ముందు మీ ఇంట్లో ఆ కార్నర్ రూమ్ దగ్గరికెళ్ళి ఆ కార్నర్‌లో నుంచోండి. అదే కోపం వచ్చినప్పుడు మాట్లాడే ప్లేసు. మీరున్న దగ్గర నుంచి ఆడికెళ్ళే లోపు కోపం మాయమైపోతుంది. యూ యూ నో మీ అందరికీ ఆ కోపం మీద కంట్రోల్ వస్తుంది. అర్థమవుతుందా? ఓకే. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా మీ చిన్న పాప గాని, పిల్లలు గాని ఎవరన్నా ఏడుస్తున్నారనుకో, వాళ్ళని అద్దం ముందుకు తీసుకెళ్ళండి. అద్దంలో వాళ్ళు ఏడవటం చూసారనుకోండి, వాళ్ళు ఏడుపు ఆపేస్తారు. ఇక్కడ నేను చెప్పేదేంటి అంటే, ఈ రెండిటి ఎగ్జాంపుల్‌లో ఎప్పుడైతే మనము అబ్జర్వ్ చేయటం మొదలు పెడతామో, ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టారో, ఆలోచనలు తగ్గుతున్నట్టు, ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్ మీద కోపం వచ్చినప్పుడు ఎమోషన్‌ని చూడండి ఒకసారి. చూడటము అంటే ఫీల్ అవ్వండి. దెన్ యూ గాట్ ఎ కంట్రోల్ ఆఫ్ ఇట్. యూ బికమ్ అవేర్. ద మూమెంట్ మనం ఎప్పుడైతే అవేర్ అయిపోయామో, అప్పుడు దాకా కోపము నేను ఒకటే ఉంటది. ఎప్పుడైతే మీరు చూడటం మొదలుపెట్టారో, కోపం కొంచెం పక్కకెళ్ళిపోయిద్ది. మీరు పక్కకు జరుగుతారు. మీరు అలా ఎక్కువ ప్రాక్టీస్ చేసేసరికి కోప్పడతారు. కోప్పడటం కాదు. ఆ కోపం వచ్చినప్పుడు మీ దగ్గర కంట్రోల్ ఉంటది. ఆ కంట్రోల్ ఉన్నప్పుడు ఆ సిట్యుయేషన్ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే ఇది ఎందుకు ఎగ్జాంపుల్స్ చెబుతున్నానంటే, ఎవరెవరైతే ఈ మెసేజ్ వింటున్నారో, ఐ వాంట్ యూ టు టేక్ ఆ నెక్స్ట్ స్టెప్. దట్ కుడ్ బి మీ భయం కానీ, దట్ కుడ్ బి మీ గిల్ట్ కానీ, దట్ కుడ్ బి మీ ఫియర్, ఆహ్, ఆహ్, షేమ్ కానీ, దట్ కుడ్ బి మీరు ఆహ్, ప్రే ల్యాక్ ఆఫ్ లవ్ కానీ ఏదున్నా టేక్ ఆన్. అయితే ఇక్కడ ఎవ్వరు వచ్చి మిమ్మల్ని మీకు హెల్ప్ అంటే ఎవరు వచ్చి మిమ్మల్ని చీట్ చేస్తూ మీరు చేయాలి అని లేదు. మీరు మొదలుపెట్టండి, మీకు హెల్ప్ దొరికిద్ది. చాలామంది నేనిక్కడ కూర్చుంటాను, నాకొచ్చి హెల్ప్ ఇవ్వండి. అది అలా జరగదు యూనివర్స్‌లో. మీరెప్పుడైతే ప్రయత్నించడం మొదలుపెట్టారో అప్పుడు మీకు హెల్ప్ ఇస్తది. ఫస్ట్ ఒక స్టెప్ వేస్తే ఆటోమేటిక్‌గా గురువు 9 స్టెప్స్ ఏసుకొనొస్తారంటారు అలాగా. అవును. మీ ఈ జర్నీలో మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ ఏంటి సార్?
ఐ థింక్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తాను. ఒకటి ఇంటర్నల్‌గా నేను ఫీల్ అయినవి. 2 పక్కన వాళ్ళ నుంచి మనం విన్నప్పుడు. ఓకే. సో, నాకు ఇంతకుముందు ఇంట్యూషన్ అంటే ఏంటి? హ్మ్. ఆహ్, అది నాకు తెలిసేది కాదు. బట్ హ్మ్. ఐ ఆల్వేస్ యూ నో మైండ్‌లో జరుగుతుంది అని ఉండేది. హుహు. కానీ నేనెప్పుడైతే మెడిటేషన్‌కొచ్చానో నాకు బెస్ట్ థాట్స్ అన్నీ నేను షవర్‌కి వెళ్ళినప్పుడు నాకొస్తాయి. హ్మ్. నాకు అంతకుముందు ఐడియా వచ్చేది కాదు. సో, దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్. ఓహ్! దోస్ ఆర్ ద అల్టిమేట్ బెస్ట్. హుహు. నాకెలా తెలుస్తది అంటే దోస్ ఆర్ అందులో సచ్ ఎ వయలెన్స్ ఉండదు. ఇట్ రియల్లీ హెల్ప్స్ మీ. ఇప్పుడు హ్మ్. ఒక్కొక్కసారి నా వర్క్ ఐ మీన్ ఎందుకు చెప్తున్నా అంటే వర్క్‌లో కూడా నాకు ఐడియాస్ అక్కడే వచ్చేస్తాయి. హ్మ్. ఆహ్, నాకు 8 అంటే టైమ్ ఈజ్ మనీ. నాట్ టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ కమోడిటీ. హ్మ్. అందరి దగ్గర 24 అవర్స్ ఉంటది. ఈ మనం 8 అవర్స్, 9 అవర్సే వర్క్‌లో స్పెండ్ చేయగలము. వి డోంట్ నా వరకే అయితే ఐ డోంట్ హావ్ 14 అవర్స్. హ్మ్. బట్ ఐ నీడ్ టు డూ మై బెస్ట్ జాబ్. ఒక్కొక్కసారి నాకు ఆ షవర్‌లో తీసుకున్నప్పుడు వచ్చే ఇంట్యూషను అదసలు అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి. హుహు. వాటినైతే ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశానో ఇట్ బికమ్స్ ఈజియర్. నా వర్కు ఎంత తొందరగా అయిపోయిద్దో. హ్మ్. అంటే ఒక్కొక్కసారి నాకు నెక్స్ట్ వీక్‌లో ఏమి రాబోతుందో నాకు తెలుస్తది. అంటే ఇదంతా మీరు అని ఎట్ పాసిబుల్ అని అనొచ్చు. బట్ యూ హావ్ టు బిలీవ్ మీ. ఐ కాంట్ అంటే వర్డ్స్ ద్వారా కాకుండా నేను ప్రూవ్ కూడా చేయలేను. హ్మ్. ఆహ్, దట్ ఈస్ హౌ మచ్ ఇంట్యూషన్ వి గెట్. ఓకే. దట్ మైట్ బి కమింగ్. యూ నీడ్ టు నాకిలా వస్తది. అది రావటానికి అవకాశం ఉంది. నువ్వు యూ నీడ్ టు డూ ఆల్ థిస్ అని. హుహు. ఆ! ఆ టైమొచ్చేటప్పటికి ఆ ప్లాన్ అంతా రెడీ ఉంటది. సో, అదయిపోతది. నా నా వరకి అంటే నా పర్సనల్ హ్మ్. వర్క్ దాంట్లో ఇట్ బికమ్స్ సూపర్, సూపర్ హెల్ప్‌ఫుల్. హ్మ్. దట్ ఐ కాల్ ఇట్ యాస్ ఇంట్యూషన్. ఇన్ ద పాస్ట్ అదేంటి నా మైండ్ చెబుతుంది అనుకునేవాడిని. నో. హ్మ్. దేర్ ఈస్ అంటే సంబడీ అంటే ఏ మాస్టర్స్, మై గైడ్ ఆర్ సమ్‌వన్ ఈస్ హెల్పింగ్ మీ హ్మ్. టు టేక్ ఎన్ యాక్షన్. ఓకే. That's one thing. హ్మ్. One time, I got at 3:34 in the morning, హ్మ్. I got a message. Again, intuitions అంటున్నాను కదా! హ్మ్. I clearly get a message, go talk to these people అని. ఎందుకొచ్చిందో తెలిసేది కాదు. హ్మ్. ఒకసారి ఢిల్లీలో ఎవరో మన పీఎస్ఎస్ఎం మాస్టర్సే దే ఆర్ ట్రైయింగ్ టు గో టు స్కూల్. స్కూల్ దగ్గరికి వెళ్లి ఆహ్, మెడిటేషన్ చెప్పటానికి దే వర్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. హ్మ్. ఐ జస్ట్ మెసేజ్ ఏమనిచ్చింది అంటే టాక్ టు దెమ్. ఓహ్! ఆహ్, అది నాకు తెలీదు. అసలు వాళ్ళెవరో తెలీదు. ఎందుకు మాట్లాడాలో తెలీదు. బట్ హ్మ్. మెసేజ్ వచ్చింది రైట్. బట్ హ్మ్. యాక్షన్ తీసుకుంటే దే ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ సమ్ హెల్ప్. హుహు. దెన్ వాళ్ళతో మాట్లాడి ఇదిగో దిస్ ఈజ్ హౌ మనం ఇలా చేద్దాము అని దెన్ దే వాళ్ళు ప్రయత్నించడము, వాళ్ళకి అవకాశము హ్మ్. ఇవ్వబడటం అంతా జరిగింది. హ్మ్. ఆహ్, దెన్ దట్ ఎక్స్‌పీరియన్స్ రివీల్స్ టు మీ ఆహ్, మనకు ఆ మెసేజ్ వచ్చినప్పుడు హ్మ్. మనం ఆలోచించకూడదు. జస్ట్ డూ దట్. అందుకే ఐ లైక్ ద నైకీ హ్యాట్. హ్మ్. ఈ సింబల్ ఏం చెప్పిద్ది అంటే జస్ట్ డూ ఇట్. హ్మ్. డోంట్ థింక్ ఇట్. జస్ట్ డూ ఇట్. చాలామంది ఐ ట్రై టు డూ దట్. నో, నో ట్రయింగ్. జస్ట్ డూ ఇట్. హ్మ్. ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే చాలా జస్ట్ డూ ఇట్. హ్మ్. యాహ్! సో, అంటే ఇలాంటి ఇంట్యూషన్స్ వచ్చినప్పుడు మనం చేసినప్పుడు జస్ట్ డూ ఇట్. అలానే ఐ మీన్ నా ఫ్యూ అదర్ ఎక్స్‌పీరియన్సెస్ హ్మ్. నా ఆస్ట్రల్ బాడీ బయటికి రావటము. అప్పుడు హ్మ్. దాకా నేను సోల్‌ని అని నాకు పుస్తక జ్ఞానం ఉండేది. హ్మ్. లేదా మన అదర్ మాస్టర్సు హ్మ్. చెప్పినప్పుడు వినటము రైట్? హ్మ్. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్‌తో దేర్ ఈస్ ఎ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. ఓహ్! ఓకే. ఇలా ఉంటది అని. అలానే ఒక్కసారి నా థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు నా రూమ్‌లో ఉన్న ప్రతి వస్తువు నేను కళ్ళకి ఆ రోజు సూర్యగ్రహణం. ఐ థింక్ ఇది రీసెంట్‌గానే జరిగింది. ఆ హ్మ్. రోజు సూర్యగ్రహణం మెడిటేషన్ చేస్తూ ఉన్న కళ్ళ మీద మన పిరమిడ్‌లిచ్చారు. హ్మ్. మనం ఏదో సెషన్‌కి అటెండ్ అయితే వి గాట్ పిరమిడ్స్. ఆ ఓకే. పిరమిడ్స్ పెట్టుకొనున్నా. ఐ నో మై ఐస్ ఆర్ క్లోజ్డ్. బట్ నా థర్డ్ ఐ యాక్టివేషన్ అయ్యి ఓపెన్ అయినప్పుడు ఆ రూమ్‌లో ఏమి జరుగుతుంది అనేది నాకు థర్డ్ ఐ ద్వారా
థర్డ్ ఐ ద్వారా తెలిసింది. సో, హ్మ్. అంటే చెప్పుకుంటూ పోతే ఇవన్నీ నాకంతకుముందు మైండ్‌తో కాంప్రహెండ్ చేయలేను. హ్మ్. అంటే బుక్‌లో చదివాము. హ్మ్. అది అర్థమవుతుంది. కానీ మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ ద నెక్స్ట్ లెవెల్. అందుకే మన ఎక్స్‌పీరియన్స్ తీసుకోవాలి. హ్మ్. మనం అడ్వాన్స్ అయినప్పుడు ఇలాంటి అంటే ఇవి చిన్న చిన్నవే. కానీ ఈచ్ ఆఫ్ దట్ ఎక్స్‌పీరియన్స్ హెల్ప్డ్ మీ టు మూవ్ ఫార్వర్డ్. ఇంకా ఐ మీన్ ఇంకా ముందుకు వెళ్తే సరిపోతుంది. యూ నో సమ్‌టైమ్స్ నేను హౌ కెన్ ఐ హెల్ప్ అని ఎలా హెల్ప్ చేయగలను అంటే నాకు నాకు తెలిసిన మాస్టర్సు సిట్యుయేషన్స్ నాకు థర్డ్ ఐలో చూపిస్తారు. ఎందుకు చూపిస్తారో తెలీదు. బట్ నేనేం చేయగలను? వాళ్ళకి వెళ్లి చెప్పటము ఇలాంటివి హ్మ్. నా జీవితంలో జరిగినియి. ఇక మిగతా వచ్చేసి ఆహ్, ఆహ్, బయట వాళ్ళకి మనం కౌన్సెలింగ్ ఇచ్చినప్పుడు హ్మ్. మనము చెప్పే మాట అంటే ఇక్కడ మళ్ళీ నేను మనము అంటున్నాను. ఇట్స్ నాట్ మనం. ఈ వెహికల్ మనము ఓకే. హ్మ్. చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక షిప్ తయారు చేసి అందులో పంపిస్తాం కదా! అలానే ఈ వెహికల్ అంటే ఈ భూమి మీద హ్మ్. ఆహ్, ఉండాలి అంటే ఇదిగో ఈ బాడీ యేసుకొనొచ్చాము. దాన్నే వెహికల్ అంటున్నాం. ఈ వెహికల్ ద్వారా జరుగుతూ ఉంది. హ్మ్. మన ద్వారా కొంత జరిగినప్పుడు అది వేరే వాళ్ళకి ఉపయోగపడి నాలో ఈ చేంజెస్ వచ్చినియి. నేను అద్భుతంగా ఉన్నాను హ్మ్. అని చాలామంది చెప్పినప్పుడు ఇట్ బికమ్స్ అదొక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఓహో! ఓకే. అంటే మనం మేకింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ టు ద వరల్డ్. మేబీ టు అవర్‌సెల్వ్స్. ఎండ్ ఆఫ్ ద డే అందరం పీస్ ఆఫ్ గాడ్ రైట్? సేమ్ గాడ్ ఆర్ సేమ్ స్పెక్ ఈస్ వితిన్ అస్. కాబట్టి ఆహ్, దా నాకు అక్కడ గూడా ఆనందమొస్తది. సో, ఇంకా ఆబ్వియస్‌గా నాకు పిల్లలతో టైమ్ స్పెండ్ చేసినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు డిఫరెంట్ ఉంటది గూడా. సో, హ్మ్. దీస్ ఆర్ మై ఎక్స్‌పీరియన్సెస్. ఆహ్, అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత హ్మ్. ఐ థింక్ ఇట్స్ ఎ జర్నీ నేను హ్మ్. మొదలుపెట్టినప్పుడు. బట్ ఈ టైమ్‌లో నేను రెడీ ఉన్నాను కాబట్టి అన్నీ అందించబడుతున్నవి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. పత్రిజీ నుంచి మీరు ఏమైనా స్ఫూర్తిని పొందారా? యాహ్! పత్రిజీ గారితో నాకు హ్మ్. అనుభవము వచ్చేసి ఈ పుస్తకాల ద్వారా, వీడియోస్ ద్వారా. హ్మ్. నాకు పత్రిజీ గారు అంటే ఎలా నాకు ఏమనిపిస్తారు అంటే అగైన్ హ్మ్. పత్రిజీ గారు అద్భుతం, అత్యద్భుతము. బట్ నా నుంచి నాకు హ్మ్. హ్మ్. నాకెలా అనిపిస్తారు అంటే ఒక ఒక వ్యక్తి హ్మ్. మనము ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్తాను. అంటే చెప్పండి. మా మాటలు ఒక్కొక్కసారి నాకు సరిగా సరి అని కాదు కానీ, వారి హ్మ్. గొప్పతనాన్ని చెప్పటానికి మాటలు సరిపోవు. అందుకే ఒక స్టోరీ చెప్తా. హ్మ్. ఒక 2 చిన్న పిచ్చుకలు ఒక సముద్రం ఒడ్డున గూడు కట్టుకొనున్నాయి. ఒకసారి తుఫానొచ్చినప్పుడు ఆ సముద్రమొచ్చి ఆ పిచ్చుకల గూడులో ఉన్న ఎగ్గుని తీసుకొనెళ్ళిపోయినాయి. ఆ 2 పిచ్చుకలు ఆ సముద్రాన్ని అడుగుతాయి. మా ఎగ్గుని తీసుకొనెళ్ళావు ఇవ్వు అని. ఎన్ని సార్లు అడిగినా సముద్రం ఇవ్వదు. అప్పుడు ఆ 2 పిచ్చుకలు ఏమంటాయి అంటే, "సరే నువ్వివ్వవా? ఓకే. నేను చేయాల్సింది చేస్తాను" అని ఆ 2 పిచ్చుకలు ఉదయాన్నే లేచి సముద్రంలోకి వెళ్లి ఆ చిన్న ఒక నీటి బిందువుని తీసుకొని నోట్లో పెట్టుకొని బయటకొచ్చి ఉయ్యటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రావటం. అది హ్మ్. చేస్తూ ఉంటాయి. ఒక రోజు, 2 రోజులు. తర్వాత అక్కడున్న ఇంకో పక్షి చూసి "అసలు మీరేం చేస్తున్నారు?" అంటే అప్పుడు ఆ పిచ్చుకలు ఆ సముద్రానికి అదే ఆ పిచ్చుకలు ఇంకో బాటకి చెప్తది. ఏమని చెప్తది అంటే, మా ఎగ్గుని అవి తీసుకొనెళ్ళింది సముద్రము. మా ఎగ్గుని తెచ్చుకోవటానికి నేను ప్రయత్నం మొదలుపెట్టాను అని. అప్పుడు ఆ బర్డ్ నవ్విద్ది. అంత పెద్ద సముద్రాన్ని మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అని. అయితే ఈ 2 పిచ్చుకలు పట్టించుకోలేదు. హ్మ్. ఈ 2 పట్టించుకోలేదు. అలా చేయటం మొదలుపెట్టినియి. వీళ్ళు చేసే ప్రయత్నము ఊరు, వాడ అంతా తెలిసి అందరూ కొంతమందొచ్చి సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు. చాలామంది వచ్చి ఆహ్,
ఇది జరగదు అని చెప్పడం మొదలుపెట్టారు. అయినా వాళ్ళు ఆ 2 మానలేదు. ఉమ్, ఫైనల్‌గా ఆ మాట ఆ ఘాటుకు చేరింది. ఉమ్, ఘాటొచ్చి చివరికి ఏం చెబుతాడు అంటే, ఒక గాలి రూపంలో వచ్చి సముద్రానికి చెప్తాడు. నువ్వు వాళ్ళ ఎగ్ ఇస్తావా? లేదు అంటే నేను గాలితో బ్లో చేసి నీ మొత్తాన్ని వాటర్‌ని తీసుకొని వెళ్తాను. యూ బికమ్ సాల్ట్ అని. ఉమ్, చివరికి సముద్రం లొంగిపోయి ఎగ్ వాళ్ళకిస్తది. అంటే నాకు అగైన్ నేను ఉమ్, అంత పెద్దవాళ్ళని ఎలా చెప్పాలి అంటే, ఒక్కరు, ఉమ్, ఒక్కరు ప్రయత్నం మొదలుపెట్టి ఎన్ని అడ్డంకులొచ్చినా ఉమ్, ఆ విల్లు, డిటర్మినేషన్‌తో పాటు వాళ్ళు చేసే పని మీద ఆ ప్రేమ, ఆ కమిట్మెంట్‌తో ఎంత మార్పు తెచ్చారు అనేది ఇన్స్పిరేషన్ నాకు పత్రిజీ గారు. ఎందుకంటే నేను అగైన్ ఆహ్, ఆ ఎగ్జాంపుల్‌లో వాళ్ళ ముందున్నది ఎంతది అనేది వాళ్ళకి సమస్య లేదు. yes. వాళ్ళు చేసే పని మీద ఉమ్, మొదలుపెట్టి, ఈరోజు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇంతమంది లైఫుల్ని ఆల్టర్ చేయగలిగారు అంటే, అస్సలు ఆ సోల్‌కి ఇంకొక్కసారి మనందరి తరపున కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఇక వేరే యాహ్! ఇక యాహ్! జస్ట్ డూ ఇట్ అంతే. yes, నాకు sir, yes. పత్రిజీ గారు అంటే వారు చాలా, చాలా ఈజీగా ఉంటాయి చెప్పేయి. ఏది ఉమ్, కాంప్లికేటెడ్ కాదు. సులువైన మార్గము. అంటే ఈవెన్ మెడిటేషన్ దగ్గర నుంచి వారు చెప్పే మాటలు కానీ, ఏదైనా బుక్కులు కానీ ఉమ్, చాలా, చాలా ఈజీగా ఎవరైనా అర్థం చేసుకునేటట్టు ఉంటది. అది అది చెయ్యాలి అంటే అందులో చాలా పండిపోవాలి. అంటే దే హావ్ సీన్ మెనీ థింగ్స్ అండ్ దెన్ ద క్రీమ్ ఆఫ్ దట్ ఈస్ సచ్ ఎ సింపుల్ థింగ్. నాకు పత్రిజీ గారు ఉమ్, అంటే నాకు గుర్తొచ్చేది అదే. ఉమ్, ఆ స్టోరీ అండ్ దెన్ యాహ్! వారు రాసిన పుస్తకాలు అంత ఈజీగా అర్థమవుతాయి. ఉమ్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓహ్! యాహ్! అబ్సల్యూట్‌లీ మాస్టర్. మాస్టర్స్ సార్ని ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీరు వారు రాసిన బుక్స్ లో నుంచి మీకు ఏ బుక్ అంటే ఇష్టం సార్? చదువుతుంటారు కదా బుక్స్? యాహ్! పుస్తకాలు చదువుతూ ఉంటాను. మన లైట్ వర్క్ టీవీ రంజిత్ సార్ దగ్గర నుంచి ఎన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఆహ్, చాలా పుస్తకాలు తీసుకుంటాను. కానీ చిన్న చిన్న బుక్స్ ఉంటాయి నాకు. 30, 40 పేజెస్. ఆహ్, ఐ మీన్ మీరడిగారు ఒక్క నిమిషం. నాకు నేమ్స్ గుర్తు రావట్లేదు. బట్ మనం మాటలెలా మాట్లాడాలి అదొకటి. వాక్షేత్రం. వాక్క్షేత్రం. దట్స్ కరెక్ట్. ధ్యానం చేయటం వల్ల ఉపయోగం ఏంటి? లాభాలు. నేను చెప్పాను కదా! ఎప్పుడు చెప్పాను అంటే, నేను కిడ్స్ మెడిటేషన్ మొదలుపెట్టినప్పుడు అందరిలాగే నాకు ఒక క్వెషన్ ఉండేది. నేను చేయగలనా అని. చెయ్యగలనా అన్నప్పుడు నాకు ఇన్ని బుక్స్ తెచ్చుకున్నాను నేను పత్రిజీ గారి బుక్స్. ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం చేయటం వల్ల ఉపయోగాలు అవన్నీ చాలా చాలా చిన్నవి. అంటే 40 పేజీలు, 50 పేజీలే ఉంటాయి. ఇప్పుడు మీరన్నట్టు వాక్క్షేత్రము, ఆహ్, ఆత్మ గురించి ఈ చిన్న చిన్న బుక్స్ ప్రశ్నలు, సమాధానాలు ప్రతి ప్రతి బుక్‌లో నేను నేర్చుకున్నాను. ఆహ్, అంటే నా డే అప్పుడు ఎలా ఉండేది అంటే ఎందుకు చెప్తున్నాను అంటే నేను బుక్ రీడ్ చేసేవాడిని. ఆహ్, నాకు అర్థమైన దాన్ని ఒక చిన్న స్లైడ్‌లో పెట్టేవాడిని. ఆ స్లైడ్‌లో పెట్టింది కిడ్స్‌తో షేర్ చేసుకునేవాడిని. ఆ ప్రాసెస్‌లో ఐ రీడ్ మోర్ బుక్స్. సో దట్ ఈస్ హౌ ఆ బుక్స్ అన్నిటిని నేను చదవటం జరిగింది. నైస్ మాస్టర్, నైస్. ఐఫోన్ 13 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. నమస్తే సార్. మాస్టర్. మీరు ఎగ్జాంపుల్స్ చాలా బాగా చెప్తున్నారు సార్. అందుకే నేను మా అబ్బాయి ఇప్పుడు ప్రెసెంట్ 8th స్టాండర్డ్ అంటే బెంగళూరులో ఉంటున్నాం. సో వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ గురించి టీచ్ చేయాలి, ఇది కరెక్ట్ ఏజ్ అని నాకు థాట్ వచ్చింది. అది ఎగ్జాంపుల్స్ తో టీచ్ చేయాలని విన్నాను యూట్యూబ్ లో. బట్ ఏ ఎగ్జాంపుల్స్ తో చెప్పాలనే అవేర్నెస్ నాకు రావట్లేదు మాస్టర్స్. నేను కూడా రీసెంట్ గానే మెడిటేషన్ లోకి వచ్చాను. కొంచెం నాకు ఎగ్జాంపుల్స్ తో పిల్లలకి ఎలా చెప్పాలో ఒకసారి చెప్తారా సార్? ఇద్దరు అబ్బాయిలు, బాబు 3rd క్లాసే. అంటే ఇద్దరికి ఒకే అంటే
ఒకరికి చెప్తే ఇంకొకరు వింటుంటారు కదా, సో హెల్ప్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్స్ తో చెప్తుంటే నాకు అది హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నాను సార్. యా, టూ థింగ్స్ మాస్టర్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫోన్లు ఉంటే ఫోన్ల మీదే జీవితాలు గడిపేస్తూ ఉంటాము, రైట్? ఒకే రూమ్లో ఎస్. నలుగురు ఉంటే నలుగురు 4 ఫోన్లు. పేరెంట్గా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనం ఆ పని చేయకూడదు. మనం ఏదైతే కిడ్స్ చెప్తున్నామో మనం అది చేయకూడదు. మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఓకే. ఓకే. అంటే ఈ ఫోన్, దాన్ని ఏమంటాము, ఫోన్కి అడిక్ట్ అయ్యాము అనే దాన్ని ఫస్ట్ మనం ఆపేయాలి. ఎవరైనా ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఉన్నారు, ఫోన్ అడిక్ట్ అయి ఉన్నారు, దెన్ మనము వాళ్ళు వాళ్ళు వచ్చి మనతో మాట్లాడేటప్పుడు కానీ మనం చుట్టూ ఎంగేజ్ అయ్యేటప్పుడు కానీ ఫోన్ పక్కన పెట్టేయాలి. ఓకే, దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, అండ్ దెన్ దే స్టార్టెడ్ సీయింగ్ అస్. ఎప్పుడైతే మనము అది చేస్తున్నామో దెన్ అది ఈజీ అయిపోతుంది వాళ్ళకి. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్స్ ఏవో ఉంటాయి, రైట్? కిడ్స్ అంటే దే లైక్ దట్ ఎనిమేషన్, దిస్ ఎనిమేషన్, ఆ క్యారెక్టర్. ఆ ఎస్ సార్. క్యారెక్టర్ నుంచి ఒకటి తీసుకోండి. ఇది ఓకే. ఎలా ఉంటుంది అంటే మీకు తెలుసు మీ కిడ్స్ స్ట్రెంగ్స్ ఏంటి అని, మీకు తెలుసు మీ కిడ్స్ వీక్నెస్ ఏంటి అని. ఎవరో వచ్చి మీకు అది చేయరు, మీకు మీరు అది ఒక స్టోరీ తయారు చేసుకోండి. యు ఆర్ ఏ రైటర్ అనుకోండి, ఓకే. మీరు అద్భుతమైన రైటర్. ఇప్పుడు కొన్ని స్టోరీస్ మేము ఎలా క్రియేట్ చేస్తాము అంటే నాకు తెలియదు, బట్ పాయింట్ ఒక్కటైతే తెలుస్తుంది. ఈ పాయింట్ అయితే ఓకే. చెప్పాలి. కానీ ఆ ఓకే. పాయింట్ని చెప్పడానికి ఏ క్యారెక్టర్స్ని పెట్టుకొని ఏ ఇంటరాక్షన్స్ పెట్టుకొని అక్కడ తీసుకురావాలి అనేది మీరు క్రియేట్ చేయండి. మీరు ట్రై చేయండి, మీకు వస్తుంది. కానీ ఇప్పుడు మీకు ఆన్సర్ ఉండదు, జస్ట్ డూ ఇట్. మీరు ఓకే. ఒక 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 హ్యాబిట్ మార్చాలి అనుకుంటున్నారు కదా, అది తీసుకోండి. వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్ రెండు పెట్టుకోండి. ఓకే, ఆ రెండిటి మధ్య మేబీ ఆ 2 క్యారెక్టర్లు ఒకరేమో మార్పు తెచ్చుకొని ముందుకెళ్ళారు, ఇంకొకరేమో అందులోనే ఉన్నారు. చివరికి ఏమైంది? ఓకే. సంథింగ్ మీరు అంటే ఇది మీ ప్రయత్నం చేశారనుకోండి, మీకు తెలిసిపోయింది. మేబీ ఆ స్టోరీ వర్కౌట్ కాకపోవచ్చు మొదటి టైం, కానీ ఓకే. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, రైట్? ఓకే. ఈసారి బెటర్ ఓకే. స్టోరీ తయారు చేయండి. ఓకే. కానీ ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఆ సక్సెస్ కాదు, మీరు ట్రై చేయటం. ఓకే. ఎప్పుడైతే ఓకే. మీరు ట్రై చేసి చెప్పారో మీకు అర్థమైపోతుందో వీళ్ళకి ఎక్కింది. ఒక్కొక్కసారి కిడ్స్ ఓకే. ఆర్ సో స్మార్ట్ అండ్ ఫస్ట్ డే దే డోంట్ they understand but they don't let us know, but repeat it. ఓకే. ఓకే. లేకపోతే ఆ క్వశ్చన్ మీరే అడగండి, ఒరే వీడు ఎప్పుడు ఫోన్లో ఉంటున్నాడు రా, ఏం చేయాలి? ఓకే. దిస్ ఇస్ ద ఓకే. నెక్స్ట్ థింగ్. ఓకే. వాళ్ళకి క్వశ్చన్ అడగండి, ఓకే. దెన్ ఓకే వాళ్ళు మాస్టర్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. సో అలా ప్రయత్నించండి అమ్మా, అద్భుతంగా వర్కౌట్ అయింది. మీరు ట్రై చేస్తే వర్కౌట్ అయిపోయింది. అదే నెక్స్ట్ ఈ స్మోకింగ్ ఈ డ్రింకింగ్స్ గురించి కూడా చెప్పాలి అంటే ఈ ఏజ్ కరెక్టేనా సార్, చెప్పొచ్చా? 8th స్టాండర్డ్ మా బాబు. అంటే మీరు అడిగినప్పుడు నాకేంటి అంటే మీరు చెప్పాలి అనిపించింది అంటే మీకు భయం ఉందా వాళ్ళు వెళ్తున్నారు అని? భయం లేదు. అంటే ఉమ్, ఇప్పుడు ఆఫీస్ పార్టీస్ కి అలా వెళ్ళినప్పుడు ఇంకా చూస్తుంటారు కదా సార్, ఎల్డర్స్ డ్రింక్ చేయడము, ఈ స్మోక్ చేయడము. సో యాక్చువల్ గా వాటిని అవాయిడ్ చేశాను ఇప్పుడు. కానీ వాళ్ళు చూశారు సిటీ లైఫ్ లో, ఇవి మూవీస్ లో ఎక్స్పెషల్లీ హీరోస్ స్మోక్ చేయడం అదొక క్రేజీ థింగ్ గా, అబ్బాయిలు ఇంక ఇదో హీరోయిజం లాగా. అవి ఎలా నాకు చెప్పాలి అనే ఇంటెన్షన్ ఉంది, వాళ్ళు చేస్తారనే భయం కాదు, చెప్పి మార్చుకోవాలి. చెప్పడం ఫస్ట్ నా ధర్మం, నా బాధ్యత అనేది నా ఫీలింగ్. దాన్ని ఎలా చెప్పాలి, ఇది ఏజ్ కరెక్టా, చెప్పొచ్చా ఆ, అని. నాకేమనిపిస్తుంది అంటే మీకు చెప్పాలి అని ఎందుకు అనిపించింది అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు అంటే మనం చెప్పాల్సిన అంటే ఐ మీన్ అందరం నేర్చుకుంటాము, మీకు ఎందుకు చెప్పాలి అనేది ఫస్ట్ మీరు అడగండి. అది భయం వల్ల వస్తుందా అంటే రూట్ ఏంటి, అది నెంబర్ 1. నెంబర్ 2, మామూలుగా క్వశ్చన్ అడగండి, ఒరే ఆ మూవీస్ బిగినింగ్ లో ఏదో చెప్తారా, అదేదో భయంకరంగా ఉంటుంది, అది ఏమొస్తుంది, క్వశ్చన్ అడగండి అంతే. ఓకే. ఆ మూవీస్ ఏదో ఇప్పుడు మన మూవీస్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 సెకండ్స్ 5 సెకండ్స్ లో ఏ చూపిస్తారు, పొగ ఆ, తాగొద్దు, హానికరము చెప్తారు. అదేదో ఒకసారి క్వశ్చన్ అడగండి, అదే ఏంటి అసలు, అది ఎందుకు వస్తుంది అని.
వాట్ యు ఆర్ ఓకే ట్రైంగ్ టు, మీరేం చేస్తున్నారు అంటే క్వశ్చన్ అడుగుతున్నారు, దానికి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్ ఇచ్చే ప్రయత్నంలోనే తెలియకుండానే వాళ్ళకి తెలుస్తుంది అది. ఓకే ఓకే సో ఓకే తల్లిగా తండ్రిగా మనము ఎక్స్క్యూజ్ మీ, మనం ఒకటన్నా చేద్దాము అంటే, అంటే మీ సిచ్యువేషన్ నాకు తెలియదు, జనరల్గా అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు నేర్పించాలనుకుంటున్నాం, వాళ్ళకి తెలుసు కదా. అంటే ఓకే జనరల్గా తెలుస్తుంది కదా, మనం నేర్పించాలి అనుకున్నామంటే మనకు భయం ఏమైనా ఉందా, అదొక్కసారి చెక్ చేసుకోండి అమ్మా. అదే సార్ అడుగుతాను. మా హస్బెండ్ పార్టీస్కి వెళ్ళినప్పుడు స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు. మేబీ వాళ్ళు చూసారా లేదా అనేది నాకు క్లారిటీ అయితే లేదు. బట్ చూసుంటారేమో, ఆ హ్యాబిట్ నేర్చుకోవద్దు అనేది నాకుంది. నేను మా వారికి చెప్పాను, బట్ మా వారు ఏమంటే ఇంకా పార్టీస్ లో తప్పదు అది ఇది అని చెప్పున్నారు. సో ఈ హ్యాబిట్ ఇంకా అట్ ది సేమ్ టైం పొలిటికల్ గా కొంచెం ఉంది మాకు బ్యాక్గ్రౌండ్. సో ఇంట్లో ఎన్విరాన్మెంట్స్ లో బాటిల్స్ చూడడం, స్మోక్ చేసే వాళ్ళని చూడడం, సో ఆ ఎన్విరాన్మెంట్ నా పిల్లలకి వద్దు అనేది ఉంది సార్. అది అందుకు నాకు ఆ భయం. మీరు అన్నారు కదా ఎందుకు చెప్పాలనుకుంటున్నారు అనేసి, ఇది వాళ్ళు చూసుంటారు, అది హ్యాబిట్ బ్యాడ్ అని వాళ్ళు తెలుసుకోవాలి, అవేర్నెస్ ఉండాలి. గ్రోయింగ్ కిడ్స్ కదా, సిటీ లైఫ్ లో ఇంకా డ్రగ్స్ ఇంకా ఫస్ట్ స్టేజ్ ఈ స్మోకింగ్ డ్రింకింగ్, ఇవి నెక్స్ట్ స్టేజ్ ఇంకా అవి ఇవి ఉంటాయి కదా సార్. చెప్పడం నా బాధ్యత, నేను ఎలా చెప్పాలి అనేది. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా చూడండి అమ్మా. మీకు అంటే మీరు ఇక్కడ మీకు తెలియనట్టు మీరు అడగటము, ఆ సినిమాలో చూపించినప్పుడు అది దెన్ వాళ్ళు ఆన్సర్ చేస్తారు, దానివల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా, అలా మొదలు పెట్టండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి. శిరీష గారు మాట్లాడండి. నమస్తే అనిల్ మాస్టర్, చాలా రోజుల తర్వాత కనపడుతున్నారు. నమస్తే ఆత్మ మాస్టర్. ప్రణామాలండి. నమస్తే మాస్టర్. మీరు కిడ్స్ మీద వర్క్ చేస్తున్నారు, చాలా అద్భుతం మాస్టర్. నాకు యాక్చువల్లీ కొంత ఇన్ఫర్మేషన్ ఆ మాస్టర్ అడిగిన క్వశ్చన్స్ లో వచ్చింది. మీరు ఓన్లీ కిడ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 years అనుకుందాము. ఆ తర్వాత టీనేజర్స్ కి, ఆ నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి, అంటే లైఫ్ స్టార్ట్ చేసే పోయే వాళ్ళకి మీరు ఏం చెప్తే బెటర్ అని అంటారు? ఆ స్టేజ్ దాటి వచ్చేసారనుకోండి అప్పుడు. టీనేజర్స్కి వాళ్ళకి చెప్పాల్సిన భాషలో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో 2 కిడ్స్ ఉన్నారు, ఒకరు వచ్చేసి ఇంటర్మీడియట్, ఇంకొకరు వచ్చేసి మేబీ 8th grade అనుకుందాము. ఆ ఇంటర్మీడియట్ కిడ్ ఏమనుకుంటాడు అంటే, మా పేరెంట్స్ చిన్నోడిని బాగా ప్రేమిస్తారు, నన్ను ప్రేమించరు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఓకే, వాడికి ఎక్కడొచ్చింది ఆ ఫీలింగు? ఎప్పుడో వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆ రెండో వాడు పుట్టినప్పుడు అందరి ఫోకస్ చిన్న పిల్లవాడి మీద ఉంటుంది. ఈడేమో అప్పుడు దాకా ఉండి అది వాడు బయటకు చెప్పుకోలేకపోవటం వల్ల అది ఉంటుంది. వాడికి మనం ఎలా చెప్పాలి అంటే, ఒరే నీ దగ్గర 2 చిన్న పప్పీలు ఉన్నాయిరా, అందులో ఒక పప్పీకి కొంచెము ఫుడ్ దానంతటా అదే తినటం లేదు, కాబట్టి దాని మీద టైం స్పెండ్ చేశాము. నీకు 2 అంటే ఇష్టమేను, కానీ ఆ టైంలో ఒక పప్పీ దానంతటా తినేస్తుంది, రెండో పప్పీకి అవసరం కాబట్టి దగ్గరుండి దానికి పెట్టి మూతి కడిగి అన్నీ చేస్తూ ఉన్నాము అని మనము వాడికి నచ్చిన దాంట్లో చెప్పాలి. అలా కాకుండా మనం పెద్దవాళ్ళము జనరల్గా ఏం చెప్తాం, ఒరే నాకు 2 కళ్ళు ఒకటేరా, మీ ఇద్దరు ఇదే అన్నామనుకో, వాడికి మనం చెప్పేది ఒకటే, కానీ ఆ వయస్సుకి అర్థమయ్యే దాంట్లో మనం చెప్పాలి. కన్విన్సింగ్ ఎప్పుడైతే వాళ్ళకి. ఎప్పుడైతే వాడికి అర్థమయ్యే స్థితిలో మనం చెప్పగలిగామో వాడికి అర్థమైపోయింది. అంటే అది నేను చెప్పేది. ఇంకా మామూలుగా ఇంకా ఈవెన్ పెద్దవాళ్ళకి వెళ్ళినా కూడా వైఫ్ హస్బెండ్ కొట్టుకుంటుంటారు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు, కొట్టుకోవటం అంటే నా మీన్ గొడవ పడతారనండి, కొట్టుకోవటం కాదు. ఇది వాళ్ళకి వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటి అంటే, వాళ్ళిద్దరూ ఒక సైడు, ప్రాబ్లం ఒక సైడు. వీళ్ళు ఆ ప్రాబ్లం పడేసి వీళ్ళిద్దరూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది, మీరు ఎప్పుడైనా చూసారా, మీ ఇద్దరు ఒక సైడు, ప్రాబ్లం ఒక సైడు. మీరు డోంట్ క్రియేట్, మీ ఇద్దరు సపరేట్ కాదు. అంటే అది సింపులే, అది అందరికీ తెలుసు, కానీ ఆ నిమిషంలో వాళ్ళకి అది మిస్ అయ్యారు.
అందుకే ఒకరికొకరు యూనో యూనో ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకుంటారు, అవేర్నెస్ మిస్ అవుతారు అక్కడ. అవేర్నెస్ మిస్ అవుతారు. అందుకే సేమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈజ్ ద సేమ్, కాకపోతే మనం వీళ్ళకి ఏ రకంగా చెబితే అర్థమైద్ది అనేది మనం ఒక్కసారి ఆలోచన కూడా అది ఇంట్యూషన్తోనే వస్తుంది అని నాకు అనిపిస్తుంది మాస్టర్. మనకి వాళ్ళతో మాట్లాడగానే తెలిసిపోతుంది వాళ్ళది ఏంటి అని. దాన్ని బట్టి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని చెప్పటము. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రాక్టీస్ మనం ఎక్కువ Yes. చేసాము అంటే మనకి ఎక్కువగా అర్థమవుతూ ఉంటుంది ఎలా హెల్ప్ చేయగలము అనేది. థ్యాంక్ యూ అండి మాస్టర్. థ్యాంక్ యూ అండి. కిడ్స్ మెడిటేషన్ది మనకి చాట్ బాక్స్ లో లింక్ పెట్టారు. కేవలం పిల్లలకి మాత్రమే, అది పెద్దవాళ్ళకి కాదండి. అది ఎవరి పిల్లల్ని అయితే జాయిన్ చేయాలనుకుంటున్నారో దాంట్లో జాయిన్ చేయండి. దీప్తి గారు మాట్లాడండి. నమస్తే అనిల్ మాస్టర్ గారు. అద్భుతమైన సెషన్ మాస్టర్. ఎప్పుడు అనిల్ మాస్టర్ గారు జ్ఞానాన్ని పంచినా కూడా ప్రతి సెకండ్ మనం చాలా ఎరుకుతో వినాలండి. ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా మనము మిస్ అయిపోతాము అనే దీంతో ఉంటదండి. అసలు నిజంగా నేను ఈ మెడిటేషన్ లోకి రావడానికి కూడా మన అనిల్ మాస్టర్ గారే కారణం అండి. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఎప్పుడు మాకు తోడుగా ఉంటూ, మా పిల్లలకైతే ఇంకా చెప్పనక్కర్లేదండి. ఏ సమస్య వచ్చినా మాస్టర్ గారు ద్వారా మాకు అది క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ ఫైనల్ గా పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, మనకి అది కొంచెం చిన్న కంక్లూజన్, ఫైనల్ మెసేజ్ ఇవ్వండి సార్. ఆల్ రైట్ మాస్టర్. ఈ మెసేజ్ ఇవ్వటం కదగా నేనేం చేస్తానని చెప్తాను. అండ్ Okay, దెన్ దీన్ని బట్టి చూడండి. నాకు వచ్చేసి 3 థింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ త్రీ థింగ్స్ రైట్. ఒకటి ఐ మీన్ ఎవ్రీవన్, అంటే నేను మ్యారీడ్ అండ్ దెన్ కిడ్స్, అది నా రెస్పాన్సిబిలిటీ. దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఫిజికల్ లైఫ్లో అద్భుతంగా ఉండాలండి. అద్భుతం అంటే మళ్ళీ అగైన్ ఈ బంగళాలు అని కాదు, మీకు అర్థమవుతుంది కదా. మనం చేసేది ఫిజికల్గా మనం అద్భుతంగా ఉంటూ ఆధ్యాత్మికంగా, లేకపోతే బియాండ్ ఫిజికల్గా వీ నీడ్ టు అడ్వాన్స్ యాజ్ వెల్. నా వరకు వచ్చేసి కిడ్స్ వాళ్ళతో స్పెండ్ చేయండి, ఫ్యామిలీ స్పౌజ్ అండ్ వాళ్ళతో అద్భుతంగా గడపండి టైంని. ఎప్పుడైతే ఫిజికల్ దాటి బయటకు వచ్చామో, నా వరకైతే 3 పీసెస్ ఆఫ్ ద పజిల్. ఒకటి ధ్యానము, మెడిటేషన్ రైట్, మన పత్రిజీ గారు చెప్పిన ఆనాపానసతి 18 రూల్స్, ఆల్ దోస్ థింగ్స్. ఒకటి ధ్యానము, నాకు రెండోది వచ్చేసి జ్ఞానము. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. నేను ఏది మాట్లాడినా అది ఇంపార్టెంట్ అంటాను, బట్ ధ్యానం ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఎవరికైనా డౌట్ ఉంది ధ్యానము అంటే, ధ్యానం చేస్తే మనకి తెలియకుండా మనం మార్పు చెందుతాము. మనకు తెలియకుండా మనం మారిపోవటము ఎలా జరిగిద్ది అంటే ధ్యానము. మన ఆలోచన విధానం మారిద్ది, మనం చూసే కోణం మారిద్ది. అది ధ్యానం వల్ల సాధ్యమైంది. జ్ఞానం తెచ్చుకుంటే మీకు వచ్చే సిచ్యువేషన్స్ని మీరు ఎలా అనుకూలంగా మలుచుకోవచ్చో మీకు తెలుస్తుంది. అది జ్ఞానం. సిచ్యువేషన్స్ అంటే మనము రోడ్డు మీద మీరు వెళ్తూ ఉంటే బంపులు వస్తాయి కదా, గుంటలు వస్తాయి, అప్పులు వస్తాయి, స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. మన జీవితాలు కూడా అంతే. జీవితాల్లో కూడా సాఫీగా వెళ్తే జనరల్గా మీ సోలు సాఫీగా వెళ్ళే ఎందుకు ఎంచుకోదు. మధ్యలో ఎక్కడో ఒక చోట కొంచెం ఎక్సైటింగ్గా పెడుతుంది. ఎందుకు అంటే అప్పుడే కదా మనం నేర్చుకునేది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు బయట పడవేసుకోవటానికి కావాల్సింది ఏంటి అంటే ఆ జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అంటే మళ్ళీ పుస్తక జ్ఞానం వద్దు మనకి, మనం ఆత్మ జ్ఞానం పట్టుకోవాలి ఇక్కడ. ఓకే, అది ఇంపార్టెంట్. ఓకే, దెన్ థర్డ్ థింగ్ వచ్చేసి ఐ కాల్ ఇట్ యాజ్ అ సర్వీస్ అండి. మనం అగైన్ నేనేదో కొత్తవి చెప్పటం లేదు, బట్ సర్వీస్. నా వరకు ఆ సర్వీస్ అనేది ఏంటి అంటే ఏదైనా నేను చేయగలనా అంటే, నేను నా వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి. అగైన్
నే వాళ్ళు అని ఎప్పుడైతే అన్నానో నేను ఫిజికల్ వరల్డ్లో ఉన్నాను. అంటే ఫిజికల్గా నేను ఐడెంటిఫై చేస్తున్నాను. బట్ ఎవరికైనా మనం ఏమైనా చేయగలమా? ఇట్ డజంట్ మ్యాటర్ ఏంటి అనేది. ఓకే. ఆ సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ పని మీరు చేస్తున్నారో మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అలాంటిది. అంటే వీళ్ళు ఈ పని చేస్తున్నారని మీరు చెయ్యొద్దు. మీకోసం ఒకటి ఉంటది. నాకొచ్చేసి అది కిడ్స్ మెడిటేషన్. అది నా పర్పస్ వర్క్. ఆ పని మీరు చేసినప్పుడు మీరు ఎనర్జైజ్ అవుతారు. మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అలాంటిది మీకు ఒకటి ఉంటది. అది పట్టుకోండి. మనకి ఎట్ట తెలుస్తదండి? 4, 5 ట్రై చేయండి. మీకు తెలిసిపోతుంది. మీరు కరెక్ట్‌గా మిమ్మల్ని మీరు స్టడీ చేస్తే ఆల్రెడీ మీకు తెలుసు. బట్ మీ లోపల ఉంటది. మీరెప్పుడు దానికి అంత టైం ఇవ్వకపోవటం వల్ల మీకు తెలియకపోవచ్చు. నాది థర్డ్‌దొచ్చేసి ఐ కాల్ ఇట్ యాస్ ఎ హీలింగ్ అంటాను. ఆహ్, ఐ నన్ను నేను హీల్ చేసుకొని నేను మిగతా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలను. అగైన్ హీలింగ్ అంటే ఆలోచన విధానం మార్చటము. యూనో ఈ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఏ జ్ఞానం ఉపయోగించి దీన్ని బయటికి రావాలి. అలానే మిగతా వాళ్ళకి హెల్ప్ చేయటము. ఈ 4 మార్గాలు నేను అనుసరిస్తాను. కాకపోతే వీటన్నిటికి నాకు ఫండమెంటల్ ఏంటి అంటే జస్ట్ డూ ఇట్. మీకు ఆన్సర్స్ తెలియాల్సిన పని లేదు. మీకేం చేయాలో కూడా తెలియదు. ఈ మూమెంట్‌లో మీకేది చేయాలనిపిస్తే అది చేయండి. అక్కడి నుంచి మళ్ళీ మీకు తెలుస్తది. అక్కడి నుంచి ఇంకోటి తెలుస్తది. అలా ఎళ్ళండి. మీకు ఆన్సర్ అయ్యో! నాకు మొత్తం తెలియటం లేదు అని ఆగిపోవద్దు. అగైన్ మీరు ఆగిపోతున్నారు అంటే ఐ నో ఇట్ ఈస్ లిటిల్ ఆడ్. నేను అలా చెప్పాను. ఆహ్, ఆహ్, మీరు మీ మనందరి దగ్గర ఈ క్షణం ఉంది. ఈ క్షణం మీరు ఉపయోగించుకోవటం అంటే చెట్టుకు నీళ్లు పోసుకోవటం అని. మీరు ఏమీ చేయకుండా ఖాళీగా భయంతో ఆగిపోయారు అంటే యాహ్! యూ ఆర్ నాట్ మీకు మీరు సహాయం చేసుకోవటం లేదు. ఆల్‌రైట్. మీరు ఏది చేసినా దెన్ మెడిటేషన్ 1 అవర్ చేస్తున్నామనొద్దు. మీరు చేసే పనిలో ఇన్వాల్వ్ అవ్వండి. అదే అంటే ఆ మెడిటేషన్‌ని తీసుకొని రండి. 24 అవర్స్ ఎలా చేస్తారు అనే దానికి ఇదే ఎగ్జాంపుల్. మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారా మీరు చేసే పనిలో? మీరు అద్భుతంగా మెడిటేషన్‌లో ఉన్నారు. మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారా అంటే నా మీనింగ్ మీ మైండ్‌ని షట్ చేసి మీరు చేసే పనిలో ఎంగేజ్ అవ్వండి. ఆల్‌రైట్. ఇంకా మీలో ఉన్న చిన్న చిన్న సరికానివి, నాలో ఉన్న చిన్న చిన్న సరికానివి సరిచెయ్యండి. మన దగ్గర టైం లేదు. మనం చేయకపోతే మన పిల్లలు చేయాలి. వాళ్ళు చేయకపోతే వాళ్ళ పిల్లలు చేయాలి. ఓకే. ఎప్పుడైతే మీరు సరిచేసారో మీ డీఎన్ఏలో ఆ చేంజెస్ వస్తాయి. యూ ఆర్ ఫ్రీయింగ్ అప్ నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ డోంట్ హావ్ టు డీల్ విత్ ఇట్. ఎన్నాళ్ళు పాస్ చేసుకుంటూ ఎళ్తాము. మనమే దాన్ని మార్చేద్దాము. సో, ఇవండి. వీటన్నిటిలో మీరు చేయాల్సిందేంటో తెలుసా? మెడిటేషన్ చేయటము, జ్ఞానం సంపాదించుకోవటము, మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోవటము. నేనెందుకు అది చేస్తున్నాను? ఆ ఆలోచన నాకెక్కడి నుంచొచ్చింది? ఎందుకొచ్చింది? దాని వెనక రూట్ ఏంటి? ఒక్కొక్కసారి మీరు ఆ రూట్ దగ్గరికి వెళ్తే ఏమైద్దో తెలుసా? మీరు చిన్నప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగిద్ది. దాని నుంచి ఆ భయమో, లేకపోతే దాని నుంచి ఆ బిహేవియరో వస్తది. ఎప్పుడైతే మీరు ఎరుగుతూ వచ్చారో, మిమ్మల్ని మీరు ఫ్రీ అప్ చేసుకుంటారు. అంటే దాన్నే మనము ఇన్నర్ చైల్డ్ వర్క్, అంతర్శిశువు, రెస్క్యూ ఏదైనా నేమ్స్ పెట్టి పిలుచుకుంటాము. బట్ ఇది మీరెక్కడికో మీరు సెషన్స్ జాయిన్ అవ్వచ్చు. కానీ ఎరుకతో మీరే బయటికి రావచ్చు. సో, ఇవన్నీ చెయ్యండి. ప్రయత్నించండి. మనకి జ్ఞానం ఇచ్చే అంత అద్భుతమైన పిఎస్ఎస్ఎం ఆర్గనైజేషన్ ఉంది. మాస్టర్స్ ఉన్నారు. ఐ థింక్ మీకు టైం ఉంటే ప్రతిరోజు జాయిన్ అవ్వండి. 4-5 అందరు మాస్టర్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారు. ఒక్కొక్కసారి మనందరము గో త్రూ అవ్వాల్సిన పని లేదు. మనం వేరే మాస్టర్స్ ఎక్స్‌పీరియన్సెస్ వింటూ ఉంటే మనకి డైరెక్షన్ దొరుకుతుంది. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఆల్‌రైట్ మాస్టర్ చెప్పటానికి ఏమీ లేదు. అందరము సేమే. నేనన్నట్టు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ ఉంటే ఒక్కొక్కరం ఒక్కొక్కసారి ఆ రోడ్ ఎక్కుతూ ఉంటాము. కొంతమంది ముందుంటాము, కొంతమంది వెనకుంటాము. బట్ మీరు మాత్రం మీ వర్క్ ఏంటో తెలుసుకొని మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దీప్తి గారు మాట్లాడండి. సారీ మాస్టర్ మరొకసారి అవకాశం తీసుకున్నందుకు. కానీ అసలైన పాయింట్ నేను చెప్పడం మర్చిపోయానండి. అసలు మా పాప అనిల్ మాస్టర్ గారి కిడ్స్ మెడిటేషన్ జాయిన్ అయిందండి ఫస్ట్.
మా పాప ద్వారా మేమందరం మెడిటేషన్ లోకి రావడం జరిగింది. మాస్టర్ గారు మేము అందరం ఫ్రెండ్స్ మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే 30 మెంబర్స్ కి ఇంట్రడక్షన్ మెడిటేషన్ తీసుకుని అద్భుతంగా మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారండి. అందరూ నేను చెప్తే ఆశ్చర్యపోతారండి. ఎవరైనా పెద్దలు తీసుకొని వస్తారు మెడిటేషన్ కి అలవాటు చేయటానికి, మీరు మీ పాప ద్వారా వచ్చారంటే అద్భుతము అన్నట్టు చెప్తా ఉంటారండి. అసలు మాస్టర్ గారు మాకు మా ఇలా మేము వచ్చిన 30 మెంబర్స్ లో అందరి జీవితాల్లో కూడా చాలా మార్పు వచ్చిందండి. ఈ విధంగా ఈ సందర్భంగా మాస్టర్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుందాం అనుకున్నానండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. You're welcome, Master. I'm honored, to be మా part of పాపలో మార్పు your చాలా journey. చూసి మేము దాని ద్వారా మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి వచ్చామండి. తనలో అంటే పిల్లల్లో ఇంత మార్పు వస్తుందా అనేది నేను చాలా వండర్ ఫీల్ అయ్యానండి. వే థ్యాంక్ ఆఫ్ యూ థింకింగ్ మాస్టర్. కానీ స్కూల్లో హ్యాండిల్ చేయటం కొంచెం బుల్లింగ్ అలా ఉన్నప్పుడు హ్యాండిల్ చేయడం కానీ అంతా మారిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ Welcome, అండి. Master. I'm honored. ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం బాగుందండి. థ్యాంక్ యూ దీప్తి గారు. మాస్టర్ ఇప్పటి వరకు చాలా అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పిల్లల కోసం మెయిన్ పెద్దవాళ్ళు ఏం చేయాలి, పెద్దవాళ్ళు పిల్లల కోసం 2 రకాలుగా మీరు స్టోరీస్ రూపంలో చాలా చక్కగా వివరించి చెప్పారండి. చెప్పింది విని ఇలా వదిలేయటం కాకుండా మాకు ఆచరించడానికి ఈజీగా కూడా ఉంది మీరు చెప్పిన విధానం. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you, Master. Thank you for the opportunity. And then keep rocking, Master. It's going to be awesome initiative.